महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క మనకి డిసెంబర్ మాసంలో అంటే చివరి మాసానికి సంబంధించి మొదటి వార ఫలాలు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా, డిసెంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా, ఇక చివరి నెల 2024కి సంబంధించి ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వారం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. మేజర్గా ఇక్కడ మనకు చూస్తే కనుక శుక్రుని యొక్క మార్పు, ఇక్కడ స్థాన మార్పు ఇక్కడ మనకి హైలైటెడ్గా కనిపిస్తుంది. ఈ వారం డిసెంబర్ మాసం నుంచి శుక్రుడు మకర రాశి మిత్రక్షేత్రంలోకి ఆయన అడుగు పెట్టబోతున్నారు. సో కాబట్టి శుక్రుడు మకర రాశిలో సంచారం అనేది ఇక్కడ మనకి మేజర్ ట్రాన్సిట్ చేంజ్ ఈ వారం. అలాగే ఇక్కడ చంద్రుని యొక్క సంచారం కూడా వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం మీదుగా 4 రాశుల మీదుగా ఉంది. ఇక వృషభంలో గురుడు, కర్కాటకంలో నీచలో కుజుడు, అలాగే కేతు కన్యారాశిలోను, వృశ్చిక రాశిలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతుంది. శుక్రుడు మకర రాశిలో, మూల త్రికోణం స్వక్షేత్రంలో శని యొక్క సంచారం కుంభరాశిలోను, మేనంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. మొత్తంగా ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా ఈ వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూసినట్టయితే కనుక మనం ఇక్కడ ముఖ్యంగా ఈ రాశికి ద్వితీయంలో గురుడు యోగిస్తున్నారు. అలాగే షష్టమంలో కేతువు, అష్టమంలో బుధుడు, లాభంలో శని, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఈ వారం మేషరాశి వారికి కనిపిస్తుంది. ఈ రాశికి వారం మొదటి 2 రోజులు కూడా కొంత కేర్ఫుల్గా ఉండవలసిన అవసరం మనకు కనిపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి, ముఖ్యంగా స్థిరాస్తుల మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి అంతగా వీళ్ళకి ప్రయోజనం అనేది, కొంచెం పాజిటివ్నెస్ అనేది మనకు కొంచెం లో లెవెల్ సిగ్నల్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సంతానానికి సంబంధించిన విషయాలు కూడా మేషరాశి వారికి సంబంధించి కొన్ని వాళ్ళకు వచ్చే సడన్ చేంజెస్ వల్ల, సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్, అనుకోని చేంజెస్ సంతానానికి సంబంధించిన విషయాల్లో కనిపిస్తూ ఉన్నాయి. అది ముఖ్యంగా ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ అనేది అవసరంగా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. అలాగే వాళ్ళ కిడ్స్కి, పిల్లలకి కూడా. అలాగే వాహనాలకి సంబంధించి ముఖ్యంగా వాటి యొక్క మెయింటెనెన్స్, అలాగే అవి కరెక్ట్గా వాహనాలకి సంబంధించి వాటి యొక్క వర్కింగ్ కండిషన్స్ అవన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకొని డ్రైవ్ చేయడం అనేది చాలా మంచిదిగా ఈ రాశి వాళ్ళకి సూచించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి కొంతవరకు దగ్గు, అలాగే కొంత ఫ్లమ్ అనేది, దగ్గు అనేది వీటి విషయాల్లో ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందిని ఎదుర్కొనే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్ ఉండటం, లంగ్స్కి సంబంధించి ముఖ్యంగా చలికాలం కాబట్టి ఎక్కువగా ఈ యొక్క ఆయాసం కానీ ఇలాంటి రుగ్మతలు ఉన్నవాళ్ళు కొంచెం కేర్గా ఉండటం అనేది మంచిది. అలాగే కొంచెం అంటే వారం ప్రారంభం ఈ రాశి వాళ్ళకి కొంతవరకు ఆరోగ్యపరంగా కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కావచ్చు, సంతాన పరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, కొంచెం శ్రద్ధ ఎక్కువగా ఉండవలసిన అవసరం కనిపిస్తుంది. అలాగే కొంత టెన్స్డ్ మైండ్ కూడా, ఏదైనా పని చివరిదాకా మనం ఆపి అరే ఇప్పుడు ఇది అర్జెంట్ అంటే ఎలా ఉంటుందో అలాంటి ఏదో చిన్న టెన్స్డ్ మైండ్ అనేది ఈ రాశి వాళ్ళకి ఇక్కడ మనకి మొదటి 2 రోజులు కూడా వారం ప్రారంభంలో 1, 2 తారీఖుల్లో కనిపిస్తుంది. అలాగే ఇక మంగళ బుధవారాల్లో చూస్తే కనుక ఈ రాశికి సంబంధించి ఆర్థికపరమైన విషయాల్లో, ధనపరమైన విషయాల్లోనూ కొంత వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు. అలాగే గురుతుల్యులైన వ్యక్తులు, గురుస్థానంలో ఉన్న కొంతమంది వీళ్ళు గురువులుగా భావించే వారికి సంబంధించి వాళ్ళు
వాళ్ళ ఇంటినే కుటుంబంలో గురువుల దర్శనం అనేది కలిగే ఆస్కారాలు ఇక్కడ ఈ రాశి వారికి సంబంధించి కనిపిస్తూ ఉంది. అలాగే తప్పకుండా వీళ్ళు లైఫ్ గ్రోత్కి సంబంధించి ఆర్థిక పరంగా మనం ఎలా ఎదగాలి, ఫైనాన్స్ పరంగా కొంత మనం ఎలాగా స్ట్రెంగ్తెన్ అవ్వాలి అని వీళ్ళు ఆలోచించే ప్రయత్నాల్లో తప్పకుండా ఆర్థికాభివృద్ధి అనేది కూడా కలిగే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి, మేషరాశి వారికి సంబంధించి. ఇక గురు శుక్రవారాల్లో ఈ రాశికి సంబంధించి మనం చూసినప్పుడు ఉద్యోగపరమైన విషయాల్లో ఈ రాశి వారికి సంబంధించి పెద్దగా ఎవరితో కాంపిటీషన్ పెట్టుకోకుండా, కాంపిటేటివ్గా ఫీల్ అవ్వకుండా, సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం లైట్గా ఉండాలే, లైట్ తీసుకుందాంలే అన్నట్టుగా వీళ్ళ యొక్క ధోరణి ఉద్యోగ పరిస్థితుల్లో కొంచెం ఎటువంటి కాంపిటీషన్ ఫీల్ అవ్వకుండా ప్రశాంతంగా ఉండే చాలు అనుకునేట్టుగా వీళ్ళ మైండ్లు ఇక్కడ ప్రజెంట్ ఈ వారం మనకి కనిపిస్తుంది ఉద్యోగ పరిస్థితుల్లో. అలాగే వారాంతానికి సంబంధించి చూసినప్పుడు తప్పకుండా వారాంతానికి శనివారం వారాంతానికి మనం చూస్తే ఏదైనా ఈ రాశి వారికి శని వక్రం కంప్లీట్ అయిపోయి ఉండటం అది చాలా వరకు కూడా వీళ్ళకి చాలా ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇక ఉద్యోగపరంగా వీళ్ళు ఎదురు చూస్తున్న ఎన్నో రకాలైన గుర్తింపులు కావచ్చు, అలాగే శాలరీ ఎదుగుదల గురించి వీళ్ళు పెట్టుకున్న ఎన్నో ఆలోచనలు కావచ్చు, అవన్నీ కూడా కొంతవరకు సఫలీకృతం అవుతాయి తప్పకుండా. కాకపోతే కొంచెం కష్టం మీద ఈ ఆస్కారాలు ఉన్నాయి. ఈ రాశికి సంబంధించి మనం మేజర్గా చూసినప్పుడు ముఖ్యంగా నాన్నగారికి సంబంధించి, తోబుట్టువులకి సంబంధించిన విషయాల్లో, అది ఫ్యామిలీలో, సో ఇటు తండ్రి అటు తోబుట్టువులు వీళ్ళిద్దరికీ సంబంధించి వీళ్ళు ఒకటైపోయినట్టు, సో వీళ్ళు నీ చెప్పిన మాట కాకుండా వాళ్ళిద్దరూ ఏదో చేస్తారన్నట్టు ఇలా కూడా మీకు కొంతవరకు కొన్ని ఫీలింగ్స్ అనేవి ఈ కాలక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఈ రాశి వారికి మెయిన్గా మనం చూస్తే అష్టమ రవి దోషం, అర్ధాష్టమ కుజ దోషం రెండు కూడా ఇంపాక్టివ్గా. సో కాబట్టి రాశ్యాధిపతి నీచిలో ఉంటున్నారు, కుజుడు స్తంభించి చాలా జాగ్రత్తగా వాహనాలు నడిపేటప్పుడు కావచ్చు, లేకపోతే మదర్ హెల్త్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు. ఇక్కడ కొన్నిసార్లు కుటుంబంలో కొన్ని ఫ్రస్ట్రేటివ్ సిచ్యువేషన్స్ ఎదురైనా కూడా కొంత సంయమనంతో అందరూ కూడా ఓన్లీ నా కుటుంబం గురించే కదా నేను ఎంత కష్టపడ్డా అన్నట్టు ఇరిటేషన్ లేకుండా ముందుకు వెళ్తే చాలా వరకు మీకు ప్లస్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవటం చాలా ఇంపార్టెంట్. అలాగే జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది. కుదిరితే కేజింపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ దానం చేయటం, శివాలయాన్ని దర్శించుకోవటం, ఆదివారం పూట దానం ఇవ్వటం మంచిది. ఇటు శివాలయాన్ని అటు సుబ్రహ్మణ్య స్వామిని ఇద్దరిని కూడా దర్శించుకోవటం వల్ల మేషరాశి వారికి ఇంకొంచెం మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. ఇక వృషభ రాశి వారికి సంబంధించుద్దాం. వృషభ రాశి వారికి తృతీయంలో కుజుడు, భాగ్యంలో శుక్రుడు, లాభంలో రాహు, మూడు గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి ఇక్కడ చక్కగా కనిపిస్తుంది. మంచి పరాక్రమంతో ముందుకు వెళ్తూ వీళ్ళు అనుకున్నది సాధించడానికి తగ్గ సత్తువని ఇక్కడ కుజుడిస్తుండగా, చాలా కాలం నుంచి మనం చెప్పుకున్నట్టే రాహు కూడా ఈ రాశి వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అన్ని రకాల ఎటువంటి పరిస్థితులు ఉన్నా పర్వాలా, ఏదో విధంగా నాకు మంచి జరుగుతుందని ఒక ఆశావాదాన్ని క్రియేట్ చేస్తున్నాడు రాహు. ఈ వారం నుంచి మారిన భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం చక్కగా వృషభ రాశికి సంబంధించి మనం చూస్తే రాశ్యాధిపతి అవటం ముఖ్యంగా. సో చాలా వరకు జీవితంలో అదృష్టానికి సంబంధించి మీకు ఎక్కడైతే మీకు ఫార్చ్యూన్ అనేది మిస్ అవుతుందో, అదృష్టం అనే పాయింట్ మీకు ఎక్కడైతే తప్పుతుందో దాని గురించే మీరు ఎక్కువగా ప్రయత్నం చేసే ఆస్కారాలు ఉన్నాయి ఇక్కడ. సో కాబట్టి దీనివల్ల కొన్ని స్పిరిచువల్ పాత్రలో మీరు వెళ్ళడం కావచ్చు, మీకు ఇష్టదైవ ఆరాధన చేసుకోవడం వల్ల కావచ్చు, మీ ఎథిక్స్, మీ యొక్క సంప్రదాయం ధర్మాలని మీరు పాటించే తీరు కావచ్చు, కొన్ని శుభకార్యాలు మీ ఇంట జరగటం కావచ్చు, శుభకార్యాలు కొంచెం పిలవటం కావచ్చు. సో ఇలాంటి కొన్ని సందర్భాలు ఈ యొక్క వారంలో వృషభ రాశి వారికి ఎదురయ్యే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ వారం 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ రాశి వారికి ఆది, సోమ, అలాగే శనివారం 3 రోజులు కూడా వృషభ రాశి వారికి కొంత అనుకూలంగా ఉంది.
ఈ రాశికి వారం ప్రారంభమే మనం చూసినట్టయితే కనుక వ్యాపార కార్యకలాపాలకి సంబంధించిన విషయాల్లో మాత్రం కాంట్రాక్ట్కి సంబంధించి కావచ్చు, మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో కావచ్చు, క్లోజ్ రిలేషన్షిప్స్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా కొంత మనకి లో లెవెల్ సిగ్నల్స్ అనేవి కొంత కనిపిస్తున్నాయి. పాజిటివ్ అనేది కూడా కొంచెం తక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో అయినా, కాంట్రాక్ట్కి సంబంధించిన విషయాల్లో అయినా, క్లోజ్ రిలేషన్స్ అండ్ మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో అయినా కొంచెం మీరు ఫోకస్డ్గా వెళ్ళవలసిన అవసరం అనేది ఈ యొక్క రాశికి, వృషభ రాశి వారికి ముఖ్యంగా చెప్పబడుతోంది. అలాగే మంగళ బుధవారాల్లో చూస్తే కనుక కొంత ఈ రాశి వారికి కొన్ని సడన్ ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు అనేవి ఈ రాశి వారికి కొంత కనిపిస్తూ ఉంది. లేకపోతే కొంత కొన్ని విషయాల వల్ల వీళ్ళకి కొంత టెన్స్ ఫీలింగు, అది ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో అయినా, ఇలాగ ఆకస్మిక ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో అయినా ముఖ్యంగా మంగళ బుధవారాల్లో కొంచెం ఈ రకమైన టెన్స్ ఫీలింగ్ అనేది మనకి మేజర్గా కనిపిస్తుంది. ఈ రాశికి ఏదైతే లాభానికి సంబంధించి, గెయిన్కి సంబంధించి, ప్రాఫిట్కి సంబంధించి మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో, ఇన్వెస్ట్మెంట్స్ త్రూ గెయిన్స్ కానీ వీటికి సంబంధించిన విషయాల్లో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏ విషయానికి సంబంధించిన, ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో లాభాలకు సంబంధించి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో అవన్నీ కూడా మీ ఎక్స్పెక్టేషన్స్ ఒకలాగా, ఇక్కడ పరిస్థితులు ఒకలాగా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉండటం ఈ విషయాల్లో చాలా మంచిది. అలాగే గురు శుక్రవారాల్లో చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి మనం దాకా చెప్పుకున్నట్టు చక్కగా శుక్రుడు భాగ్యస్థానంలో ఆయన సంచారంలో ఉన్నారు. మిత్ర రాశిలో సంచారంలో ఉండటం వల్ల ఎయిట్ ఎనీ కాస్ట్, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నాకు తప్పకుండా నాకు కావాల్సిన అదృష్టం కానీ, నాకు రావాల్సిన అదృష్టం, నాకు రావాల్సిన లక్కి సంబంధించిన విషయాల్లో ఏ ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది ఏంటి అనేవి, అలాంటి అన్ని ప్రయత్నాలు మీరు చేయటం, ఇది కొంతవరకు భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం అనుకూలించడం వల్ల హైయర్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్ గురించి చూసేవాళ్ళు కావచ్చు, ఇంకా లైఫ్ గ్రోత్కి సంబంధించి చేసే అనేకమైన ప్రయత్నాల్లో ముందు ఫాదర్ సపోర్ట్కి సంబంధించిన విషయాల్లో వీటన్నిటిలో కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశికి వారాంతానికి చూసినట్టయితే కనుక మనకి ముఖ్యంగా మొన్నటి వరకు కూడా శని వక్రం జరగటం, యాక్చువల్గా ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కానీ సో మచ్ ఆఫ్ స్ట్రెస్ని వీళ్ళు ఎదుర్కొన్న సందర్భాలు మనకి బాగా కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఇప్పుడు కొంతవరకు వీళ్ళకి స్ట్రెస్ తగ్గటం, అలాగే దానికి సంబంధించి కొంతవరకు ఉద్యోగ పరిస్థితుల్లో కూడా వీళ్ళకి కొంచెం అంటే మంచి ఎక్స్పీరియన్స్ అనుకోండి, ఉద్యోగానికి సంబంధించిన పరిస్థితుల్లో వీళ్ళకి సంబంధించి ఎక్కువ అవగాహన పెరగటం అనుకోండి, ఇవన్నీ కూడా వీళ్ళు 2023 నుంచి పడ్డ అనేకమైన కష్టాలు చూసిన సందర్భాలు ఏవైతే ఉంటాయో ఉద్యోగ పరిస్థితులకు సంబంధించి ఇవన్నీ కూడా ఒక పాఠంగా వీళ్ళు మార్చుకుని ముందుకు వెళ్ళే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. తద్వారా లాభపడే ఆస్కారాలు ఫ్యూచర్లో ఉన్నాయి. సో కాబట్టి వృషభ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఒక్క రవి బుద్ధుల యొక్క దోషం సప్తమ స్థానంలో ఉండటమే ఎక్కువ మనకి ఇంపాక్టివ్గా కనిపిస్తుంది. పరాక్రమం ఉంది, మంచి ధైర్యం ఉంది, మంచి సాహసం ఉంది, భాగ్యస్థానంలో శుక్రుడు ఉన్నాడు, రాశ్యాధిపతి యొక్క ట్రాన్సిట్ బాగుంది. కానీ సప్తమ స్థానంలో ఉన్న ఇబ్బందికరమైన పరిస్థితుల వల్ల సరైన అనుకూలత అనేది బ్యారిటల్ లైఫ్లో లోపించడం కావచ్చు, మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కావచ్చు, వ్యాపారానికి సంబంధించి కస్టమర్లు అట్రాక్ట్ చేసే విషయంలో కావచ్చు, వీటికి సంబంధించి మాత్రం కొంచెం లో లెవెల్ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి మనకి. సో బాస్ ఒత్తిడి ఎక్కువగా ఉంటామా, సో ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన ఎక్కువ ఒక రకమైన హెడ్ఏక్ లాగా ఆ పరిస్థితులు క్రియేట్ అయిపోయి కూర్చోవటం వల్ల అది కొంచెం జనరల్గా మ్యారిటల్ లైఫ్ మీద కూడా ఎక్కువ ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది, అన్యోన్యం లేకుండా చేయడానికి. సో మరి ఇప్పుడు జాబ్ ఒత్తిడి నెత్తి మీద ఉందనుకోండి, మనం ఏం చేస్తాం, ఫస్ట్ ప్రయారిటీ జాబ్కి ఇవ్వాలి. ఏడ బాబు నువ్వు చూసుకో, పిల్లలు నువ్వు చూసుకో, నా గోల్ నాకు ఉంది అన్నట్టు ఉంటుంది. కాబట్టి కొంచెం స్ట్రెస్ ఇలాంటి పరిస్థితులు మ్యారిటల్ లైఫ్లోనూ క్రియేట్ చేస్తుంటాయి. సో ఇక్కడ విష్ణు సహస్రనామ పారాయణం కావచ్చు, రవికి జపాకుసుమ సంకాసం కావచ్చు, చక్క ఈ రెండు చదువుకోవటం వల్ల చాలా 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 మంచి శుభ ఫలితాలు అనేవి ఇంకా ఈ యొక్క వృషభ రాశి వారికి ఉంటాయి. సో ప్రతి రాశికి సంబంధించి ఎవరు ఏం చదువుకోవాలనేది మనకి డిస్క్రిప్షన్లో ఉంది. ఆ వ్యూస్కి సబ్స్క్రైబర్స్కి మధ్యలో మోర్ అని ఉంటుంది కదా, డిస్క్రిప్షన్లో అన్ని మంత్రాలు ఉన్నాయి. చక్కగా
మీరు దానిలో చూసుకుని చదువుకోవచ్చు, అక్కడ కూడా వెళ్ళక్కర్లా. సో ఇక మిథున రాశి వారికి సంబంధించుద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో రాహువు, అలాగే షష్టమంలో రవి, షష్టమంలో బుధుడు, అష్టమంలో శుక్రుడు, దశమంలో రాహువు. మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి చక్కగా యోగిస్తుంది. ఈ 4 గ్రహాల్లో మనం చూసినట్టయితే కనుక రవి బుధులు శత్రుస్థానమైన షష్టమ స్థానంలో సంచారంలో రవి చంద్ర బుధులు ముగ్గురు యోగిస్తారు. కాబట్టి చాలా వరకు కూడా ఇక్కడ మనకి శత్రు విజయం అనేది ఎక్కువగా వీళ్ళకి కనిపిస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, కాంపిటీటర్స్ కావచ్చు, రుణరోగ శత్రుస్థానమైన ఈ ఫైటింగ్ హౌస్లో ఉన్న గోచారంలో ఉన్న 3 గ్రహాలు యోగించేవి అవటం వల్ల, ఒకటి బుద్ధిబలంతో, ఇంకోటి మీ యొక్క ఆత్మవిశ్వాసంతో, ఇంకోటి మీ మైండ్ పవర్తో. సో చాలా వరకు మీకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు కావచ్చు, రుణ ఒత్తిళ్లు కావచ్చు, శత్రుపీడ కావచ్చు, కాంపిటీషన్స్ సంబంధించిన కాంపిటీటర్స్ని ఎదుర్కోవడం కావచ్చు, వీటికి సంబంధించి చక్కగా మీకు ఫుల్ లోడింగ్ ఉంది, మంచి స్ట్రెంగ్త్ ఉంది. ఆలోచించాల్సిన విషయం వల్ల కొద్ది సందర్భాల్లో ఫ్యామిలీలో, కుటుంబానికి సంబంధించిన విషయాల్లో చిన్నపాటి చికాకులు, లేకపోతే చిన్నపాటి ఆరోగ్య సమస్యలు, అలాగే మీరు మాట్లాడే మాట తీరు వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొనే ఆస్కారాలు, ఇలాంటివి మాత్రం ఎక్కువగా ఇటు మీ ఫ్యామిలీని అలాగే మీ ఫైనాన్స్ని కూడా ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ఇటు ఫ్యామిలీకి సంబంధించిన చిన్నపాటి అబ్స్టేకల్స్, కొన్ని కష్టాలు కావచ్చు, అలాగే మీరు మాట్లాడే వాక్కు వల్ల కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకోవటం వల్ల కావచ్చు, మీరు కొంత ర్యాష్గా మాట్లాడడం వల్ల కావచ్చు వచ్చే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో ఫ్యామిలీ అండ్ ఫైనాన్స్కి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంచెం స్మూత్నెస్ అనేది తక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన విషయాల్లో మాట్లాడే మాట తీరులో కావచ్చు, కుటుంబంలో ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో వచ్చే అనేకమైన చిన్నపాటి ఇబ్బందులు మీరు అధిగమించే విషయాల్లో తీసుకునే నేర్పుగా మీరు ప్రవర్తించే తీరు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అవసరం. సో అలాగే ఈ రాశికి మంగళ బుధవారాల్లో చూసినట్టయితే కనుక సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చాలా వరకు వ్యాపార పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కానీ, అలాగే ప్రవాసానికి సంబంధించిన దూర ప్రాంత ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కానీ, కొంతవరకు ఎక్కువ దూర ప్రయాణాల్లోకి వెళ్ళడం కావచ్చు, లేకపోతే ప్రవాసం స్టేట్ టు స్టేట్ జర్నీ కావచ్చు, వీటి వల్ల అధికమైన ఖర్చులు ముఖ్యంగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో తద్వారా వీటి విషయంలోనే, అలాగే జాబ్ అండ్ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంత ఇటు సెలవు పెట్టాల్సిన పరిస్థితుల్లో, లేకపోతే వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంచెం కష్టించి ఎక్కువ పనిచేయాల్సిన పరిస్థితుల్లో ఇలాంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వాళ్ళు వీటిని కూడా దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళడం అనేది అవసరం. ఇక గురు శుక్రవారాల్లో మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వారికి సంబంధించి మేజర్గా అష్టమంలో శుక్రుని యొక్క సంచారం చాలా వరకు కూడా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కొంచెం మేలు చేస్తారు. కాబట్టి శుక్రుడు ఇక్కడ జాయింట్ అకౌంట్స్ నుంచి కావచ్చు, లేకపోతే మీ పార్ట్నర్ నుంచి కావచ్చు, అత్తగారు మామగారి నుంచి కావచ్చు, ఇన్లాస్ నుంచి కావచ్చు, ఏదో ఒక విధంగా ఇక్కడ యాక్చువల్గా ఈ ద్వితీయ స్థానంలో కుజుడు వల్ల కొంత మీరు పర్సనల్గా సంపాదించుకునే విషయాల్లో, ఫైనాన్స్కి సంబంధించిన విషయాల్లో కొన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ నుంచి, అంటే ఇంకా వేరే వైపు నుంచి ఏదైనా వచ్చే డబ్బుల విషయాల్లో మాత్రం కొంచెం మీకు కొంచెం ఊరట కలిగించే అవకాశాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అలాగే వారాంతానికి మనం చూస్తే కనుక భాగ్యస్థానంలోనే ఉన్నారు. ఆల్రెడీ శని చంద్రులు ఇద్దరు కూడా భాగ్యస్థానంలో ఉంటూ ఉన్నారు. చాలా వరకు హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో చాలా మోర్ టఫ్నెస్ అనేది ఇక్కడ వీళ్ళు ఫీల్ అవటం. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ అయితే చాలా వరకు చాలా టఫ్నెస్ అనేది ఫీల్ అవటం. అలాగే ఫారెన్ ట్రావెల్స్ గురించి పెట్టుకున్న, ఫాదర్కి సంబంధించిన సపోర్ట్ గురించి ఎదురు చూసిన, జీవితంలో లక్, అదృష్టం అసలు మనకి ఏ పాటిదైనా ఉంటుందంటావా అనే విషయాలు కొంత ఒక రకమైన ఫీలింగ్స్, ఏంటో తెలియని జీవితానికి సంబంధించిన ఏదో తెలియని భయం లాంటిది ఏదో ఒక ఫీలింగ్స్ ఇవి క్రమక్రమంగా తగ్గటం, వీటి విషయాలు కొంత మెరుగుదల మీరు చూడటం ఇక్కడ నుంచి గత వారాలు మరి అలాగే చెప్పాము. సో ఇప్పుడు బాగుంది కాబట్టి కొంచెం వరకు బెటర్ అవుతుందంటే చెప్పుకుంటాం. సో అలాంటి పరిస్థితులు మిథున రాశి వారికి మనకి మేజర్గా కనిపిస్తున్నాయి. ఈ రాశికి ఇక్కడ మనం చూస్తే కనుక ద్వితీయంలో కుజుడి యొక్క సంచారం, వ్యయంలో గురుడి యొక్క సంచారం, రెండు కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ద్వితీయంలో ఉన్న కుజుడు కూడా కొంత మనీని ర్యాష్గా స్పెండ్ చేస్తున్నాడు. ఆల్రెడీ వ్యయంలో ఉన్న గురుడు మరి కొన్ని పెట్టాల్సిన ఖర్చులే తప్పని పరిస్థితుల్లో ఎదగడానికి సంబంధించిన విషయాల్లో
కొన్ని అధికమైన ఖర్చులు అవుతూ ఉండటం. సో కాబట్టి వాక్స్థానంలో ఉన్న కుజుడికి ఏదో ర్యాష్ వర్డ్స్ వాడి అనవసరంగా ఎదుటివాడితో మనము తప్పు అనిపించుకునే కంటే ఆ వాక్స్థానంలో ఉన్న కుజుడికి అదే ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం మనం ఆ యొక్క కుజ నవగ్రహ శాంతి మంత్రమే చేసుకోవటం వల్ల చాలా వరకు ఇంకా మంచి మేలు జరుగుతుంది. వ్యయంలో ఆల్రెడీ గురుడు ఉన్నారు కాబట్టి ఆయన ఎలాగో ఖర్చు చేయిస్తారు కాబట్టి కేజింపావు శనగలు ఒక ఎల్లో క్లాత్ గురువారం దానం చేసుకుంటూ వెళ్ళటం వల్ల మిథున రాశి వాళ్ళకి ఈ రెండూ చేయటం వల్ల ఇంకా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మీకు వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక తృతీయంలో కేతువు, లాభంలో గురుడు, మొత్తంగా 2 గ్రహాల యొక్క అనుకూలత ఇక్కడ మనకి కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. 5, 6, 7, 8 స్థానాల నుంచి చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ వారం వీరికి. మంగళ, బుధ, గురు, శుక్ర 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. సో కర్కాటక రాశి వారికి మనం చూస్తే కనుక ముఖ్యంగా ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా ఈ వారం ఎవరికన్నా టెస్టులు జరుగుతుంటే యూనిట్ టెస్టులు కావచ్చు, ఇంకేం యూనిట్ టెస్టులు అండి, డిసెంబర్కి వచ్చాం కాబట్టి హాఫ్ ఇయర్లీ దాటిపోయి ఏమన్నా ఇంకా వేరే సెమిస్టర్స్ మెయిన్ ఎగ్జామ్స్ ఏమన్నా ఉంటే కనుక స్టూడెంట్స్కి సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కొంచెం మీకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిన అవసరం ఉంది. సబ్జెక్ట్ రీత్యా మీరు చదువుకున్నవి వచ్చే ఆస్కారాలు ఇక్కడ చాలా వరకు కూడా ఉంటే మంచిదే. కాబట్టి చదువుకున్నదే వస్తుందని కాకుండా అన్నీ చదువుకోవడం అనేది ఇంపార్టెంట్గా చెప్తున్నా కర్కాటక రాశి వారికి. అలాగే సంతానపరమైన విషయాల్లో వీళ్ళకి కొంతవరకు లో లెవెల్ సిగ్నల్స్ అనేవి కనిపిస్తున్నాయి. సంతానపరమైన విషయాల్లో ప్రజెంట్ వీళ్ళకి నడుస్తున్న పరిస్థితుల్లో సంతానపరంగా కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఇక లవ్ లైఫ్ విషయం అయితే ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ మిగులుతుంది. కాబట్టి వీటి విషయాల్లో కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఇక్కడ మనకి కర్కాటక రాశి వారికి మెయిన్గా చెప్పబడుతుంది. మంగళ బుధవారాల్లో చూసినట్టయితే ఈ రాశి వారికి సంబంధించి మెయిన్గా షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం వీళ్ళకి కొద్దో గొప్ప అసలు ఊరట కలిగించే విషయం ఏంటయ్యా అంటే ఆ గురువు గారి సంచారం ఒకటే. అట్లీస్ట్ కనీసం ఆ గురువు గారైనా వీళ్ళకి లాభస్థానంలో ఉండి ఇలాంటి ట్రాన్సిట్లో బాగుండని గ్రహాలని ఆయన ఆస్పెక్ట్ చేస్తూ ఆయన దృష్టి ఉండటం వల్ల కొంతవరకు ఆయన మీరు పెట్టే పెట్టుబడుల్లో ఏంటి సంతాన రీత్యా జరిగే కొన్ని విషయాల్లో ఏవైనా కొంతవరకు మనకి పాజిటివ్ కలిగించని విషయాలేంటి వీటిలన్నింటినీ కూడా వాటి యొక్క గ్రావిటీని తగ్గిస్తున్నాడు గురుడు. కాబట్టి ఇక్కడ తప్పకుండా మంగళ బుధవారాల్లో ఇక్కడ షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో రికవరీ కావచ్చు. అలాగే ఇక్కడ ముఖ్యంగా మీకు ఎదురవుతున్న అనేక సమస్యలను ఎదుర్కోవటం వల్ల తద్వారా కలిగే లాభానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మీ శత్రువుల నుంచి మీ శత్రువుల వల్ల మీరు లాభపడే కొన్ని సన్నివేశాలు, పరిస్థితులు కావచ్చు, లాంటి విషయాల్లో గురుబలం చక్కగా యోగిస్తుంది రాశి వారికి. ఇక గురు శుక్రవారాల్లో చూస్తే మ్యారిటల్ లైఫ్లో పర్వాలేదు అంతా అనుకున్నా కూడా సో ఏం పెద్ద మార్పు లేదు కానీ ఓకే పర్వాలేదు అన్నట్టు ఉంటుంది వ్యాపారానికి సంబంధించి కానీ, అలాగే మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కానీ, మ్యారిటల్ లైఫ్లో కానీ, కాంట్రాక్ట్ విషయాల్లో కూడా. సో వారాంతానికి మనం చూసినట్టయితే కనుక సో ఇంకా ఎంతకాలం ఈ వ్యాపారంలో మనకి కొంతవరకు చాలా డ్రాబ్యాక్స్ని మనం ఎన్నో ఎదుర్కొంటూ వచ్చాం, ఇంకా మనకి ఎప్పుడు లాభాలు వస్తాయని కావచ్చు. సో మ్యారిటల్ లైఫ్లో కొద్దో గొప్ప మనకి ఎప్పుడు కొంచెం మంచి లైట్ కనిపిస్తుందన్న విషయాల్లో ఆలోచన కావచ్చు. ఇలాంటి ఫీలింగ్స్ కొంత క్లోజ్ రిలేషన్స్ వల్ల కొంత చాలా దగ్గర అయిన వాళ్ళు కొంత క్లోజ్ రిలేషన్స్ సో వాళ్ళతో వచ్చిన డిస్టర్బెన్సెస్ వీళ్ళకి ఎక్కువగా అదే గుర్తు వస్తూ ఉండటం కావచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ అనేవి మనకి ఎక్కువగా కర్కాటక రాశి వారికి ఎలివేట్ అవుతూ ఉన్నాయి. ఇక ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక పంచమంలో ఉన్న గ్రహాలు కావచ్చు, ఇక చాలా వరకు ఇబ్బందికర పరిస్థితుల్లో కొన్ని ఇక్కడ అంత దిగ్బలాల్లో లేవు గ్రహాలు యాక్చువల్గా. సో కాబట్టి ఈ రాశికి మనం మెయిన్గా ఏంటంటే చేయాల్సింది అష్టమ శనికి తప్పకుండా ఏలినాటి శనికి అష్టమ శనికి ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకోవటం ఒకటి మనం చేయగలిగింది. అలాగే
ఇక్కడ సప్తమ స్థానంలో ఉన్న ఈ గ్రహాల యొక్క అనుకూలత ఏదైతే తక్కువగా ఉందో, సో దీనివల్ల శ్రీకృష్ణుని ఆరాధన చేసుకోవటం చాలా మంచిది. సో ఇక్కడ ఈ రాశికి సంబంధించి ముఖ్యంగా హిమకుంద మృణాలాభం, శుక్ర నవగ్రహ శాంతి మాత్రం చేసుకోవటం వల్ల మ్యారిటల్ లైఫ్లో కానీ, మ్యారేజ్ మ్యాచెస్ విషయాల్లో కానీ, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో, అనేకమైన విషయాల్లో సో బ్యాలెన్స్డ్, ఏమి పెద్ద ఇది లేదు, గతం కంటే ఓకే అన్నట్టు ఉంది కానీ పెద్ద ఈ మార్పు లేదు అన్నట్టు ఏదో అలాగా కొన్ని మీకు అనిపిస్తూ ఉంటే కనుక శుక్ర నవగ్రహ శాంతి మాత్రం ఎక్కువ చదువుకోవటం వల్ల వ్యాపారానికి సంబంధించి, క్లోజ్ రిలేషన్స్ సంబంధించి, మ్యారేజ్ మ్యాచెస్కి సంబంధించిన విషయాల్లోనూ అనేక సందర్భాల్లో ఊరట కనిపిస్తుంది మీకు. సో దీని గురించి మనం చూస్తే కనుక ఈ అక్కడ వ్యూస్ సబ్స్క్రైబర్ మధ్య మోర్ అని ఉంటుంది కదా, డిస్క్రిప్షన్లోనే మనం అన్ని మంత్రాలు ఉన్నాయి, చక్కగా ఎక్కడ వెళ్ళక్కర్లా, చక్కగా దానిలో చూసే మీరు చదువుకోవచ్చు. సింహరాశి వారికి చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి యోగిస్తున్న గ్రహాల్లో మనకి ముఖ్యంగా అర్ధాష్టమంలో ఉన్న బుధుడు మాత్రమే సింహరాశి వారికి యోగిస్తున్నారు. సో ఈ రాశికి మేజర్గా ఎలా ఉండబోతుంది, ఎలాంటి కేర్ తీసుకుంటే బాగుంటుంది ఏంటి అనేది కూడా చూద్దాం మనం ఇప్పుడు. ముఖ్యంగా 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వారికి సంబంధించి. ఇక గురు శుక్ర శనివారాలు ముఖ్యంగా సింహరాశి వారికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వారం ప్రారంభమే మనం చూసినట్టయితే ఈ సింహరాశి వారికి సంబంధించి మేజర్గా చాలా వరకు కూడా గృహ సంబంధిత విషయాల్లో, అంటే కుటుంబ సభ్యుల ఆరోగ్యం కావచ్చు, ఇంటికి సంబంధించిన మరమ్మతులు కావచ్చు, వాహనాలకి సంబంధించిన విషయాల్లో కొంచెం అవి సరిగ్గా ఈ టైంలోనే వర్క్ చేయకపోవడం కావచ్చు, ఇలాంటివి ఎన్నో మీ ఇన్నర్ పీస్కి డిస్టర్బెన్స్ అయ్యేలాగా, అంటే మీ మనశ్శాంతికి సంబంధించి డిస్టర్బ్ అయ్యేలాగా కొన్ని విషయాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. దానిలో ముఖ్యమైనది ఇక్కడ మనం చూస్తే అర్ధాష్టమం నుంచే ఇక్కడ చంద్రుని యొక్క సంచారం మొదలవుతూ ఉంటాం. సో కాబట్టి ప్రాపర్టీస్ కొనుగోలు అమ్మకాల విషయాల్లో కూడా ప్రజెంట్ చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం సింహరాశి వారికి ఉంది. డొమెస్టికల్ అట్మాస్ఫియర్ చూస్తే కనుక ఇక్కడ డొమెస్టికల్ అట్మాస్ఫియర్ పరంగా మాత్రం కొంచెం మీరు ఎక్కువ గృహపరమైన విషయాల ద్వారా వేటి నుంచి వచ్చే రెస్పాన్సిబిలిటీస్ వల్ల సో మీరు లెస్ ఫోకసింగ్ ఆన్ యువర్ జాబ్, యువర్ మోర్ ఫోకసింగ్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్. మీరు ఉద్యోగానికి సంబంధించి కంటే స్థిరాస్తుల గురించో, గృహానికి సంబంధించిన విషయాల గురించో ఎక్కువగా ఆలోచన చేయాల్సిన పరిస్థితులు, కుటుంబానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్కి సంబంధించి. సో వీటి గ్రావిటీ కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల వీటి త్రూ ఇక్కడ పేరెంట్స్కి సంబంధించి హెల్త్ పరంగా కొన్ని ఖర్చులైనా, ఎడ్యుకేషన్ రీత్యా కొన్ని ఖర్చులకి సంబంధించి కావచ్చు. సో ఇలాంటివి కొన్ని కండిషన్స్ అనేవి ఉంటూ ఉన్నాయి. కాబట్టి సింహరాశి వారికి మేజర్గా వారం ప్రారంభం ఎక్కువ వీళ్ళు మానసిక ప్రశాంతతని, మనశ్శాంతిని కోల్పోకుండా ఉండటం కోసం ఎక్కువ ట్రై చేయాలి. సో దీనికోసం ఏంటంటే మరి డొమెస్టికల్ ఫ్రంట్లో కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు తప్పకుండా కొన్ని సందర్భాల్లో మన చేతుల్లో అయిపోయేదైతే సరే ఈ పనులు చేసుకుని మనం ఉద్యోగానికి వెళ్ళచ్చు. సో ఫస్ట్ ఇది మనం ఈ సిచ్యువేషన్ కొంచెం మనం రికవరీ చేసుకునే కొంచెం ముందుకెళ్తే బాగుంటుంది అనిపిస్తే సెలవు పెట్టాల్సి వస్తుంది. సో ఇలాంటి కండిషన్స్ కొన్ని ఎదురయ్యే ఆస్కారాలు ఈ యొక్క సింహరాశి వారికి ఎదురవుతూ ఉంది. అలాగే మంగళ బుధవారాలు చూస్తే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది యాక్చువల్గా. సో ఇక్కడ చూసినప్పుడు ఉద్యోగపరంగా మీరు పడే కష్టం, ఉద్యోగపరంగా మీరు పెట్టే ఎఫర్ట్, అసలు చాలా వరకు కూడా ఉద్యోగానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోవటం, మనం డిప్యూటీ అంటాం కదా. సో అంటే ఏంటంటే మనకి దానికి సంబంధించి ఫైనాన్షియల్గా ఏమి సపోర్ట్ ఉండదో, ఫైనాన్షియల్గా మనకి పెరుగుదలే ఉండదు, కానీ జాబ్లో రెస్పాన్సిబిలిటీస్ మాత్రం పెరిగిపోతాయి. సో ఇలాంటి కండిషన్స్ యాక్చువల్గా మీరు ఏదైనా హైక్ గురించి పెట్టుకున్నా, ఇంక్రిమెంట్ గురించి పెట్టుకున్న ఉద్యోగ పరిస్థితుల్లో ఇంత కష్టపడుతున్నాం అని చెప్పి, సో ఫైనాన్షియల్గా మాత్రం ఇక్కడ మనకి సపోర్ట్ చేయట్లేదు, కానీ ఉద్యోగపరంగా మాత్రం ఈయన వేసాడు నెత్తి మీద అన్నట్టు ఉంటుంది పరిస్థితి. అట్ ద సేమ్ టైం ఈ సమయంలో మీ పిల్లలకి సంబంధించిన విషయాలు కూడా మీరు పట్టించుకోలేనంతగా ఇక్కడ కొంతవరకు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నట్టు
వాళ్ళు పొద్దున వెళ్ళడం రావటం, ఇంక వాళ్ళ పని వాళ్ళు చూసుకోవటం, వాళ్ళ మీద కూడా మీరు పెద్దగా కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోవటం, ఇలాంటి కొన్ని సందర్భాలు ఎదురయ్యే ఆస్కారాలు కూడా ఈ వారం మనకు కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా ప్రాపర్టీస్ మీద, భూముల మీద, స్థిరాస్తుల మీద, వీటి వ్యవసాయానికి సంబంధించిన విషయాల్లో కనుక పెద్ద వీళ్ళకి అంత బెనిఫిట్స్ అనేవి మాత్రం వీటి విషయాల్లో కొంచెం మనకి లో లెవెల్ సిగ్నల్సే కనిపిస్తున్నాయని చెప్పాలి. ఇక గురు శుక్రవారాల్లో చూసినట్టయితే కనుక ఈ రాశి వారికి మేజర్గా మనం చూస్తే ముఖ్యంగా శుక్రుడి యొక్క షష్టమ స్థాన సంచారం కూడా కనిపిస్తూ ఉంది. ఈ రాశి వారికి అంత స్మూత్ గోయింగ్ కూడా ఉండదు ఎదుటి వాళ్ళతో, ముఖ్యంగా ఫీమేల్ పర్సనాలిటీస్తో అనవసరమైన ఆర్గ్యుమెంట్లు, వివాదాలు పెట్టుకోకపోవటం ఈ సమయంలో మంచిదిగా చెప్పబడుతుంది. ఈ రాశి వాళ్ళకి సంబంధించి మీ తోబుట్టువులకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొన్ని హర్డిల్స్ని, కొన్ని ట్రబుల్స్ని దాటుకుని మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. ఇక్కడ చాలా వరకు కూడా శని యొక్క వక్రం ఈ సింహరాశి వారికి చాలా ట్రబుల్ క్రియేట్ చేస్తుందని చెప్పాలి. మీ బిజినెస్ పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కానీ, చాలా దగ్గరైన మీ ఫ్రెండ్స్ అండ్ క్లోజ్ రిలేషన్స్ వ్యవహారాల్లో చాలా తేడాలు రావటం, మళ్ళీ అవి సమస్య పోవటం, మళ్ళీ కొంచెం వరకు అది సర్దుకోవటం, ఇలాంటివన్నీ ఇక్కడ సింహరాశికి మేజర్గా జరగటం. సో ఇప్పుడు కొంతవరకు వీటి విషయాల్లో క్లోజ్ రిలేషన్స్ కావచ్చు, మ్యారిటల్ లైఫ్ కావచ్చు, అండ్ కాంట్రాక్ట్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, బిజినెస్ సంబంధించిన విషయాల్లో కొంత అంత స్ట్రెస్ఫుల్గా, అంత అడ్వర్స్గా ఉండకుండా కొంతవరకు ఇప్పుడు కొంచెం వీటికి సంబంధించిన విషయాలన్నీ కూడా కొంచెం స్మూత్ అయ్యే ఆస్కారాలు సింహరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రాశికి మెయిన్గా మనం చూస్తే కనుక కాలభైరవాష్టకం చదువుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఒక్క గ్రహం మాత్రం అనుకూలిస్తే మిగతా గ్రహాలు ఏవి కూడా దిగ్బలాల్లో లేవు కాబట్టి శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోవడం కూడా చాలా మంచిది. ఈ రెండూ చదువుకోవడం వల్ల తప్పకుండా వీళ్ళకి చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి శ్రీరామ రక్షా స్తోత్రం, కాలభైరవాష్టకం ఇక్కడ టర్న్ బ్యాడ్ టైం టు గుడ్ టైం, మనకి చెడు సమయాన్ని మంచి సమయంగా మార్చేది కాలభైరవాష్టకం. శ్రీరామ రక్షా స్తోత్రం అణువణువున మన శరీరాన్ని కాపాడుకుంటూ వెళ్ళే అస్త్రం. సో రెండు కూడా ఎక్కడికో వెళ్ళక్కర్లా, చక్కగా మనకి ఆ వ్యూస్కిను సబ్స్క్రైబ్ బటన్కి మధ్యలో మోర్ ఉంటుంది కదా, దానిలో డిస్క్రిప్షన్లోనే ఇవన్నీ ఉన్నాయి, అన్ని మంత్రాలు ఉన్నాయి, ఎక్కడి దాకా వెళ్ళక్కర్లా, చక్కగా అక్కడే చూసి మీరు చదువుకోవచ్చు. కన్యారాశి వారికి సంబంధిద్దాం. కన్యారాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో రవి, పంచమంలో శుక్రుడు, షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, లాభంలో కుజుడు, 5 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి చక్కగా ఈ రాశి వారికి కనిపిస్తుంది. ఇప్పుడైతే 3, 4, 5, 6 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం ఉందో, ఇక్కడ ఆది, సోమ, శనివారాలు 3 రోజులు కూడా చంద్రబలం కూడా చక్కగా అనుకూలంగా ఉంది. మొత్తంగా 6 గ్రహాల అనుకూలత ఉన్నట్టే ఈ రాశి వాళ్ళకి క్రమంగా చూస్తే కనుక. ఈ రాశికి కన్యారాశికి మనం చూస్తే తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, పరాక్రమ స్థానంలో రవి యొక్క సంచారం బాగుంది, పరాక్రమ స్థానంలో చంద్రుడు స్టార్టింగ్ బాగుంది. అలాగే ఆ పరాక్రమ స్థానాధిపతి కూడా చక్కగా ఇక్కడ లాభస్థానంలో కూడా కుజుడి యొక్క సంచారం. తప్పకుండా ఈ వారం ప్రారంభం ఒక్కటి కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాల్లోనూ, అలాగే ఏదన్నా షార్ట్ జర్నీస్ కానీ లాంగ్ జర్నీస్ కానీ చేసే విషయాల్లో, రైటింగ్ అండ్ పబ్లికేషన్కి సంబంధించిన విషయాల్లో, కమ్యూనికేషన్కి సంబంధించిన ఇబ్బందులు తప్పించి మిగతా విషయాలన్నీ కూడా వీళ్ళకి చాలా బాగున్నాయి. సో మ్యాప్ ఒక చోట పెట్టుకుంటే ఇంకో చోటుకి తీసుకెళ్ళడం, ఇలాంటి సిచ్యువేషన్స్లో జరిగేవి అనమాట. బట్ అవన్నీ పక్కన పెడితే పరాక్రమంలో స్థానంలో ఉన్న రవి కావచ్చు, చంద్రుడు కావచ్చు, లాభస్థానంలో ఉన్న కుజుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆరోగ్యాభివృద్ధిని, ఆర్థికాభివృద్ధిని, హెల్త్ అండ్ వెల్త్ రెండు కూడా అభివృద్ధిని ఇక్కడ మనకి సూచిస్తూ ఉన్నాయి ఈ గ్రహాలు. తప్పకుండా ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి కుజస్తంభన లాభస్థానంలోనే జరుగుతుందో కన్యారాశి వారికి సంబంధించి ఒక స్థిరమైన ఆలోచనతో, స్థిరమైన భావాలతో ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యంగా తృతీయంలో రవి కావచ్చు, ఇక్కడ లాభస్థానంలో కుజుడు కావచ్చు, ఈ రెండు కూడా ఇండికేటింగ్. అండ్ శని యొక్క వక్రం కూడా కంప్లీట్ అయిపోయి శని కూడా షష్టమ స్థానంలో ఇక్కడ కొంచెం డైరెక్ట్ మోషన్లోకి రావడం కావచ్చు. ఇది చాలా వరకు ఆరోగ్య పరిస్థితుల రీత్యా మీకు కొంత మంచి స్టెబిలైజ్డ్ ఆరోగ్యాన్ని కలిగించే ఇక్కడ గ్రహ ప్రభావం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో కాబట్టి హెల్త్ విషయంలో చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ని ఈ యొక్క గ్రహాలు ఇక్కడ మనకు కలుగజేస్తున్నాయని చెప్పాలి.
హెల్త్ అండ్ వెల్త్, ఎందుకంటే లాభంలో ఉన్న కుజుడు కావచ్చు, తృతీయంలో ఉన్న రవి కావచ్చు, రెండు విషయాల్లో చాలా బాగా వీళ్ళు తోడ్పడటం వల్ల ఆర్థిక పరంగా కూడా వీళ్ళకి కొంచెం మంచి వెసులుబాటు అనేది కనిపిస్తుంది. మంగళ బుధవారాల్లో చూస్తే కనుక చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే ఈ రాశికి రాశ్యాధిపతి కూడా చక్కగా ఇక్కడ మనం చూసినట్టయితే మేజర్గా వ్యాపారాభివృద్ధి కనిపిస్తుంది. ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో మీ యొక్క స్థలానికి లేకపోతే మీ యొక్క భూమికి సంబంధించి అక్కడ గ్రోత్ అనేది అక్కడ వాటికి సంబంధించిన విషయాల్లో గ్రోత్ అనేది ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించిన విషయాల్లో కొంత గ్రోత్ అనేది ఈ రాశి వారికి ఇండికేట్ చేయబడుతుంది. ఫారెన్ ట్రావెల్స్ గురించి చేసే ప్రయత్నాలు, స్టేట్ టు స్టేట్ జర్నీస్ గురించి చేసే ప్రయత్నాలు, ఈ సమయంలో మీ ఫాదర్ సపోర్ట్కి సంబంధించిన విషయాలు, హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంత పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కొంత, అలాగే వీళ్ళకి ఏదైతే ప్రమోషన్ గురించి లైఫ్లో కొంత ఒక బిట్ లెవెల్ పైకి ఎక్కడం గురించి ఆలోచించే విషయాల్లో కూడా మంచి సానుకూలమైన పరిస్థితులు ఈ రాశి వారికి గురుబలం వాళ్ళకి కనిపిస్తున్నాయి. ఇక గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక ఈ రాశి వారికి సంబంధించి పంచమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం. యాక్చువల్గా ఈ యొక్క కన్యా రాశికి శుక్రుడు చాలా మంచి యోగకారకుడైన ప్లానెట్ ఈ కన్యా రాశి వారికి. కాబట్టి అలాంటి శుక్రుడే పంచమ స్థానంలో ఉండటం వల్ల సంతానంతో చక్కగా మీరు మంచిగా స్పెండ్ చేయడం కావచ్చు, ఎంటర్టైన్మెంట్గా గడిపే ఆస్కారాలు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్, లవ్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ కావచ్చు శుక్రుడి యొక్క సంచారం వల్ల కనిపిస్తుంది. వారాంతంలో కూడా షష్టమ స్థానంలో యొక్క శని యొక్క సంచారం, చంద్రుడి యొక్క సంచారం కూడా అనుకూలించడం వల్ల అటు తప్పకుండా శత్రుపీడని ఎదుర్కొనే విషయంలో కావచ్చు, కోర్టు కేసెస్, అలా కొన్ని కన్ఫ్లిక్టెడ్ వివాదాస్పదమైన విషయాల్లో మీరు చక్కగా మొండిగా దాన్ని ధీటుగా ఎదుర్కొనే విషయాల్లో కావచ్చు, ఎలాంటి ఆరోగ్యపరమైన విషయాల్లో ఎదురయ్యే మొండి హెల్త్ కండిషన్స్కి సంబంధించిన విషయాల్లో అయినా సరే వీటన్నిటిలో కూడా పాజిటివ్ రిజల్ట్స్ మనకు కనిపిస్తున్నాయి. అంటే కన్యారాశి వారికి ఇటు రవి తృతీయ స్థానం సంచారం కావచ్చు, కుజుడు లాభస్థానం సంచారం కావచ్చు, గురుడి నామస్థానం సంచారం, శుక్రుడు పంచమ స్థానం సంచారం, శని షష్టమ స్థానం సంచారం, ఇది చక్కగా ఈ గ్రహాలన్నీ కూడా మంచి దిగ్బలాల్లో ఉన్నాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళు తప్పకుండా మీరు పెట్టుకున్న ఫోకస్ మీదే కాన్సన్ట్రేషన్ చేసి టైం వేస్ట్ చేయకుండా మీ యొక్క పని మీద మీరు నిమగ్నమై ముందుకెళ్తే కనుక చాలా వరకు సక్సెస్ రేట్ అనేది కన్యారాశి వారికి మీరు టార్గెట్ రీచ్ అయ్యే విషయాల్లో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో, లాభానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇంక ఎటువంటి విషయాల్లో అయినా సరే పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. తృతీయంలో ఉన్న ఈ యొక్క బుధుడి యొక్క సంచారం వల్ల మాత్రం మిస్కమ్యూనికేషన్స్ వల్ల మాత్రమే మీరు ఎక్కువగా ఇబ్బంది పడే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రియాంగు క్లికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం, ఇక్కడ మనకి సౌమ్యం ఇక్కడ బుధుడికి సంబంధించి బుధ నవగ్రహ శాంతి మంత్రం మీరు ఎంతైతే బాగా పఠిస్తూ ఉంటారో, అలాగే వినాయకుడికి సంబంధించిన ఆరాధన చక్కగా వినాయకుడిని డైలీ దర్శించుకోవడం వల్ల కన్యారాశి వాళ్ళకి విఘ్నాలు తొలగిపోయి ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. అంటే ఆ నవగ్రహ శాంతి మంత్రం కూడా మనకి ఆ వ్యూస్ సబ్స్క్రైబర్ మధ్యలో మోర్లోనే డిస్క్రిప్షన్లోనే అన్ని మంత్రాలు ఉన్నాయి, ఏవి వేటికి సంబంధించి ఏం చదువుకోవాలనేది. సో ఎక్కడ కూడా అలక్కర్లా చక్కగా చూసుకుని డిస్క్రిప్షన్లో చదువుకోవచ్చు. ఇక తులారాశి వారికి సంబంధించి చూద్దామండి. తులారాశి వారికి సంబంధించి చూస్తే కనుక ద్వితీయంలో బుధుడు, చతుర్థంలో శుక్రుడు, షష్టమంలో రాహు, మొత్తంగా ఈ రాశికి 3 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి కనిపిస్తుంది. ఇది ద్వితీయంలో బుధుడు, అర్ధాష్టమంలో శుక్రుడు, షష్టమంలో రాహువు. సో మొత్తంగా 3 గ్రహాలు ఈ రాశికి అనుకూలిస్తూ ఉన్నాయి. దానిలో ముఖ్యంగా మనం చెప్పుకోదగింది ఏంటంటే ద్వితీయస్థ బుధుడు ఆర్థికంగా కొంతవరకు ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్కి సంబంధించి కొంత ఇంప్రూవ్మెంట్ని కలిగించడానికి బుధుడు యోగిస్తున్నారు. సో ఇక్కడ శుక్రుడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎందుకనేది చెప్తాను. ఇక్కడ మనకి ఆది సోమవారాలు అంటే ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవటం ముఖ్యంగా ఈ రాశికి 2, 3, 4, 5 స్థానాల మీదుగా. సో కాబట్టి మంగళ బుధ ఈ 2 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలిస్తూ ఉన్నాయి జనరల్గా. సో ఎప్పుడైతే ఈ రాశికి సంబంధించి మన ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో, ముఖ్యంగా మనకి ఇక్కడ చూసినప్పుడు కొంతవరకు కుటుంబపరమైన విషయాల్లో ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, ఏవో కొన్ని లేనిపోని ఆరోగ్య సమస్యల్లో వచ్చిన డౌట్స్ కావచ్చు, వీటి వల్ల అనవసరంగా కొంత ఆరోగ్యపరమైన విషయాల వల్ల కొంత ఖర్చులు అనేవి పెరిగే ఆస్కారాలు ఉంటాయి. అలాగే ఒక
ఆ రవి లాంటి కొంత ఫైరీ ప్లానెట్ కొంచెం ద్వితీయ స్థాన సంచారంలో ఉండటం, అలాగే కొంచెం కుజుడి నీచిలో కూడా నడుస్తుండటం, కుటుంబ పరిస్థితుల్లో కొంత ఏదో ఒక తెలియని డిసాటిస్ఫాక్షన్, అంటే కలవలేకపోతున్నామో, కుటుంబాన్ని సరిగ్గా చూడలేకపోతున్నామేమో, ఇలాంటివి సరిగ్గా పట్టించుకోవట్లేదేమో ఫ్యామిలీని అనే ఒక రకమైన ఆలోచనలు తులారాశి వారికి ఎక్కువ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో అలాగే మంగళ బుధవారాల్లో చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఇక్కడ తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది, పరాక్రమం ఉంది, మంచి విల్ పవర్ ఉంది, ధైర్యం ఉంది, సాహసం ఉంది, చెయ్యాలి ఎలా అయినా సరే అని పట్టుదల అన్నీ ఉంటాయి మంగళ బుధవారాల్లో. కానీ ఏం చేసినా టెన్షన్ ఉంటుంది వీళ్ళకి. షార్ట్ జర్నీస్ వల్ల టెన్షన్ ఉంటుంది, రిలేటివ్స్కి సంబంధించిన విషయాల్లో ఏవో చిన్నపాటి వాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు, ఆరోగ్యపరమైన విషయాల్లో కొంతవరకు అంటే డైజెషన్ వల్ల కావచ్చు, లేకపోతే కొంచెం మనకి ఎసిడిక్ విషయాల్లో కావచ్చు, గ్యాస్కి సంబంధించిన విషయాలు, ఇలాంటి విషయాల్లో కొంచెం ఇబ్బంది పడటం. సో ఇన్నున్న శుక్రుడి యొక్క సంచారం మాత్రం వీళ్ళకి చాలా చెప్పుకోదగిన విషయం. ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో ఎందుకు చెప్పారంటే, స్టార్టింగ్లో ఇవన్నీ కూడా ఉన్నాయి, కానీ రాశ్యాధిపతి అయిన శుక్రుడి యొక్క సంచారం అర్ధాష్టమంలో తులారాశి వాళ్ళకి ఇన్నున్న ఫ్యామిలీని మనం చెప్పుకున్నట్టు ఫ్యామిలీలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే కొన్ని టెన్స్డ్ అండ్ ఆరోగ్యపరంగా కొన్ని విషయాల్లో ఇలాంటి టెన్స్డ్ విషయాలు ఉన్నా, ఎటువంటి సిచ్యువేషన్స్లో అటు అత్తగారు మామగారికి సంబంధించిన విషయాల్లో వాళ్ళకి ఏవో చిన్నపాటి ఇబ్బందులు, ఇలాంటివి కొన్ని ఫైనాన్షియల్ విషయాల్లో కొన్ని సడన్ ఖర్చులు ఉన్న శుక్రుడి యొక్క సంచారం ఎందుకు చెప్పుకున్నామంటే, అర్ధాష్టమంలో ఉండటం వల్ల ఇన్నున్నా కూడా ప్రశాంతతను కోరుకుంటారు. అవన్నీ ఉండేవే, సరే ఏం చేస్తాం, మరి జరిగింది జరగకుండా ఉన్నది కదా. సో నా ప్రశాంతతను నేను లూజ్ అవ్వను, నా మనశ్శాంతి నేను కోల్పోను, నాకు కావాల్సిన ఏదైతే ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత, గృహానికి సంబంధించిన విషయాలు, ఇంటికి సంబంధించి సాధ్యమైనంత వరకు నేను కంఫర్ట్గా ఉండడానికే ట్రై చేసుకుంటూ ఈ సిచ్యువేషన్స్ ఎదుర్కొంటాను అనే ఒక రకమైన మైండ్ సెట్ని క్రియేట్ చేసుకుంటారు. అది అర్ధాష్టమంలో శుక్రుడికి ఉన్న పవర్. మిత్రక్షేత్రంలో శుక్రుడి యొక్క సంచారం రాశ్యాధిపతి అయి ఉంటాం. ఇన్ని సమస్యలు ఉన్నా మీ కంఫర్ట్కి ఎక్కడా లోపం ఉండదు, ఇన్ని సమస్యలు ఉన్నా మీ హ్యాపీనెస్కి ఎక్కడా లోపం ఉండదు, లోటు ఉండదు. సో అది ఇక్కడ మనకి మేజర్గా హైలైట్ అవుతున్న విషయం. సో ఇక వారాంతానికి చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ మనకి చూస్తే చాలా వరకు కూడా ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ కావచ్చు, సంతానం గురించి వేచి చూసే వాళ్ళకి కావచ్చు, కొంత టఫ్ పీరియడ్గా అనిపించినట్టు ఉండొచ్చు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ గత 4.5 నెలలుగా. బట్ ఇప్పుడు సంతానపరమైన విషయాల్లో అయినా, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో అయినా కొంతవరకు ఆ లవ్ లైఫ్కి సంబంధించి ఇక అయిపోయింది. ఇంకా చాలా వరకు కూడా గొడవలు అయిపోయినాయి, ఎలాంటి సిచ్యువేషన్స్ ఏవో వచ్చినా ఇప్పుడు ఒక్కొక్కటి నెమ్మదిగా ఎడ్యుకేషన్ పరంగా, సంతాన పరంగా, లవ్ లైఫ్ పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కొంచెం స్మూత్నెస్ అనేది, ఆ గ్రావిటీ అనేది తగ్గి కొంతవరకు అంటే నెగిటివ్ అనేది కొంచెం తగ్గి, కొంచెం స్ట్రెస్ వీటి విషయాల్లో తగ్గి ముందుకు వెళ్ళడం అనే విషయం మనకి ఎక్కువగా ప్రజెంట్ తులారాశి వాళ్ళకి కనిపిస్తుంది. సో ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక వృత్తిపరమైన విషయాల్లో, ప్రొఫెషనల్ మ్యాటర్స్లో, కుటుంబము, మ్యారిటల్ లైఫ్కి సంబంధించి వచ్చే చిన్నపాటి ఇబ్బందులు అది వృత్తి మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపించడం వల్ల కెరీర్ పరంగా ముందుకు వెళ్ళే విషయంలో మనకు కొంత ఎక్కువ ఫ్రస్ట్రేషన్ గురయ్యే ఆస్కారాలు ఉంటాయి. సో కాబట్టి ఈ ఇంట్లో ఫ్రస్ట్రేషన్, లేకపోతే లైఫ్ పార్ట్నర్ మీద, స్పౌజ్ మీద, భర్త మీద ఫ్రస్ట్రేషన్ మనం ఉద్యోగంలో జీవిస్తే ఎవడూరుకుంటాడు. ఈ సిచ్యువేషన్స్ కొంచెం మీరు తట్టుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం తులారాశి వాళ్ళకి ప్రజెంట్ మనకి కనిపిస్తుంది. కాబట్టి ఇవి కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఈ తులారాశి వారికి సంబంధించి మనం ఏం చూస్తే ఏంటంటే, ద్వితీయంలో రవి, అష్టమంలో గురుడు, ఈ రెండు కూడా కొంచెం దోషాలు అయి ఉన్నాయి. సో రవి ఆల్రెడీ ఫైనాన్షియల్ డ్రైనేజ్ని క్రియేట్ చేస్తున్నారు, కొంచెం ఆర్థికంగా ఎక్కువ అనవసరమైన ఖర్చులు పెంచడం కావచ్చు, ఫైనాన్షియల్ డ్రైనేజ్ కావచ్చు. అష్టమంలో గురుడు కూడా అన్నెసరీ వెల్త్ లాస్ ఆర్ సమ్ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ కావచ్చు. కాబట్టి ధనపరమైన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. సో వాక్ స్థానంలోనే ఉన్న రవికి జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం. సో ఆ యొక్క రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం. అలాగే గురువు గారు కూడా కొంచెం వీక్గా ఉన్నారు కాబట్టి దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచిన సన్నిభం, గురు నవగ్రహ శాంతి మంత్రం, రవి నవగ్రహ శాంతి మంత్రం నిత్యం ఈ రెండు చదువుకోవడం చాలా మంచిది. కుదిరితే కనుక గురుడు కొంచెం అష్టమ స్థానంలో బాగోలేదు కాబట్టి
కేజింపావు శనగలు, ఒక ఎల్లో క్లాత్ దానం ఇచ్చుకుంటూ వెళ్ళడం మీకు చాలా మంచిది. ఇంకా గురువారం పూట ఈ 2 నవగ్రహ శాంతి మంత్రాలు ఎక్కడికి వెళ్ళక్కర్లా, డిస్క్రిప్షన్లోనే, అంటే అక్కడ వ్యూస్కి సబ్స్క్రైబ్ బటన్కి మధ్యలో మోర్ అని ఉంటుంది కదా, ఆ డిస్క్రిప్షన్లోనే ఉన్నాయి, అన్ని మంత్రాలు ఉన్నాయి. ఏమేం చదువుకోవాలి ఏంటి అనేది చక్కగా వాటిని చూసి చదువుకోవచ్చు, ఎక్కడ దాకా కూడా వెళ్ళక్కర్లా. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీరికి తృతీయంలో శుక్రుడు, సప్తమంలో గురుడు, లాభంలో కేతు 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది వృశ్చిక రాశి వారికి సంబంధించి. అలాగే 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. అంటే ఈ రాశికి రాశి నుంచే చంద్రుని యొక్క సంచారం అనేది మొదలవుతూ ఉంది. సో వృశ్చిక రాశి వారికి వారం ప్రారంభం మనం చూస్తే కనుక ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్ అనేవి కనిపిస్తున్నాయి వీళ్ళకి. అంటే చాలా మనకి తలకాయ పట్టేసినట్టు అనిపిస్తుంటుంది చూసారా, అలాంటి స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. అది ఎలా వస్తాయి, ముఖ్యంగా ఉద్యోగపరంగా వచ్చే స్ట్రెస్ వీళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది. అనేకమైన ఆలోచనలు, ఏంటో ఆలోచనలు అలా తిరుగుతూ ఉంటాయి, దేని గురించో ఎక్కువ ఆలోచనలు చేస్తూ ఉండటం. సో ఇది ఎక్కువ కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ రాశికి సంబంధించి ముఖ్యంగా భాగ్యస్థానంలో కుజుడి యొక్క సంచారం కావచ్చు, నీచలో నడవటం కావచ్చు. సో చాలా వరకు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్లో కావచ్చు, వీళ్ళకి ఆ స్ట్రెస్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు, కొంచెం అనీజీ అనేది కనిపిస్తుంది. కాబట్టి మీరు ఎక్కువ మెడిటేషన్ అనేది చేయటం అనేది వృశ్చిక రాశి వారికి చాలా ఇంపార్టెంట్గా చెప్పబడుతుంది. నేను మైండ్కి రెస్ట్ లేకుండా ఉంది మైండ్కి ఫస్ట్. అలాంటి సందర్భాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే మనకు బాగా పడిశం పట్టేసినప్పుడు తలకాయ ఎట్ట పట్టేస్తుంది, అట్టా ఉంటుంది పరిస్థితి. సో ఇవి కొంచెం మనం రిలీజ్ చేసుకోవాలంటే తప్పకుండా మెయిన్గా ఈ వృశ్చిక రాశికి ఇబ్బంది పెడుతున్నారు. ఫస్ట్ రాశ్యాధిపతి కుజుడికి మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. మీ యొక్క రాశ్యాధిపతి ఎవరో కదా కుజుడే, నీచులో భాగ్యంలో ఉన్నాడు. కాబట్టి లాంగ్ జర్నీస్ వల్ల కావచ్చు, ప్రయాణాల వల్ల కావచ్చు, ఎక్కువ స్ట్రెస్ అయిపోయినట్టు కావచ్చు, ఎక్కువ ప్రయాణం చేస్తే అలా అలసిపోతాం, అలా అలసిపోయినట్టు ఉండడం కావచ్చు, లైఫ్లో ఫార్చ్యూన్ గురించి, అదృష్టం గురించిన విషయాల గురించి ట్రై చేయడానికి మీరు ఎక్కువ కష్టపడడం కావచ్చు, ఇవన్నీ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో దీనిలో ఫస్ట్ మైండ్కి చిన్న గ్యాప్ ఉంచాలి, ఆలోచనలకి చిన్న గ్యాప్ ఉంచాలి. సో అది లేకపోవటం వల్ల ఎక్కువగా స్ట్రెస్ లెవెల్స్ పెరిగే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ రాశ్యాధిపతి అయిన కుజుడికి చక్కగా ఈ యొక్క కుజనవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది. ఇక మంగళ బుధవారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుంది. ఈ రాశికి మనం కొద్దో గొప్ప చూస్తే కనుక తప్పకుండా మీకు ఇష్టమైన కొంతవరకు ఏదైతే ప్రతి వాళ్ళు మ్యారేజ్ చూసుకున్నప్పుడు నాకు ఇలాంటి సంబంధం వస్తే బాగుంది, ఇలాంటి మ్యాచ్ వస్తే బాగుంది అనుకుంటారు కదా. మీ ఇష్టపూర్వకమైన సంబంధాన్ని తీసుకొచ్చే విషయాల్లో ఇక్కడ గురుడు చాలా వరకు మీకు హెల్ప్ చేస్తున్నారు. అలాగే వ్యాపార రీత్యా మీరు పెట్టుకునే ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, వ్యాపార రీత్యా డెవలప్మెంట్ విషయాల్లో కావచ్చు, ఈ సమయంలో మీ సంతానం కూడా చాలా వరకు కూడా మీకు చాలా కొంత సపోర్టివ్గా ఉండే విషయాల్లో కావచ్చు. సో ఈ గురుబలం అంతా కూడా మీకు చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉన్నాయి. ఇక గురు శుక్రవారాల్లో చూస్తే కనుక తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ శుక్రుడు కూడా తృతీయంలో ఉన్నారు. సో వృత్తి ఉద్యోగాలకి సంబంధించిన పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఎక్కువ ఎవరితో కూడా డిస్ప్యూటేటివ్గా లేకుండా కొలీగ్స్ దగ్గర నుంచి, నైబర్స్ దగ్గర నుంచి, సర్వెంట్స్ దగ్గర నుంచి అందరినీ నెమ్మదిగా కలిపికెళ్ళిపోతా. ప్రజెంట్ తలకాయ నొప్పి ఎవరితో లేకుండా చూసుకుందాం అని, అంటే మనతో ఉండే ప్రతి ఒక్కడు కూడా పక్కన ఎవడైతే ఉంటాడో వాడంతా కూడా మనకి కొంచెం క్లోజ్గా సపోర్ట్ చేసేటట్టు మార్చుకోవాలి అనే ఉద్దేశంతో మీరు ముందుకు వెళ్ళే నేచర్ ఇక్కడ కనిపిస్తుంది. మీ కమ్యూనికేషన్ మారుతుంది. ఎవరైతే ఇంటర్వ్యూస్ ఫేస్ చేయడానికి వెళ్తారో తప్పకుండా మీ మాట తీరు నచ్చుతుంది వాళ్ళకి. అలాగే సేల్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, క్రియేటివ్ ఫీల్డ్ అంటే ముఖ్యంగా ఈ ఆర్టిస్టిక్ టాలెంట్స్, సింగర్స్, కళాకారులు, రైటర్స్, వీళ్ళకి కొంచెం మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి శుక్రుడు బాగా యోగిస్తాడు. అలాగే వీళ్ళకి జనరల్గానే అర్ధాష్టమ శనిదోషం నడుస్తుంది. వృశ్చిక రాశి వాళ్ళకి చాలా వరకు నడిచి 2 సార్లు శని వక్రించి వీళ్ళ మానసిక ప్రశాంతత, గృహానికి సంబంధించిన అనేకమైన విషయాల్లోను, మదర్కి సంబంధించి విషయాల్లోను, జాబ్కి సంబంధించి, వృత్తికి సంబంధించి, ఒక్క విషయంలో కదా వీళ్ళ మానసిక ప్రశాంతతకి సంబంధించి చాలా అప్ అండ్ డౌన్స్. బట్ కంపేర్ టు ప్రీవియస్ 1.5 yearతో పోలిస్తే మన శని వక్రించి ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ అవడంతో కొంతవరకు వీటి యొక్క గ్రావిటీస్ అన్నీ కూడా చాలా వరకు మీ మానసిక ప్రశాంతతకి సంబంధించి
తగ్గే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. సో ఈ రాశికి మేజర్గా మనం చూస్తే కనుక సో ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన కొంతవరకు మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్కి సంబంధించిన గెయిన్స్ విషయాల్లో, మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ విషయాల్లో మీరు ఒక ప్రాఫిట్ ఆలోచించవచ్చు, ఒక ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేకపోతే మీరు ఏదన్నా ఒకటి అనుకోవచ్చు. సో మీ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టు అక్కడ వచ్చే లాభానికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా ఎందుకు అలా జరగలేదు అనేటట్టు పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. సో వాటిని లైట్ తీసుకోండి, పెద్దగా పట్టించుకోకుండా ముందుకెళ్ళడం చాలా మంచిది. సో కాబట్టి ఇందా నేను చెప్పిన ఆ నవగ్రహ శాంతి మంత్రాలకు కూడా ఎక్కడ వెళ్ళక్కర్లా. సో మనకి అక్కడ ఆ వ్యూస్ సబ్స్క్రైబ్ బటన్ మధ్యలో మోర్ అని ఉంటుంది కదా, డిస్క్రిప్షన్లోనే అన్ని మంత్రాలు ఉన్నాయి, చక్కగా అవి చూసి అక్కడే చదువుకోవచ్చు, అక్కడ దాకా కూడా వెళ్ళక్కర్లా. సో కాబట్టి వీటి విషయాల్లో వృశ్చిక రాశి వాళ్ళు ఇలా ముందుకు వెళ్ళడం చాలా మంచిది. సో ఉద్యోగపరమైన ఒత్తిడి ఉండొచ్చు కాక, బట్ ఏంటంటే తప్పకుండా ఈ సమయంలో మీ ఎదుటోళ్ళందరినీ కూడా మీకు కొంచెం ఫేవర్గా మార్చుకుంటూ ముందుకెళ్ళడం వల్ల కొంచెం మానసికంగా కొంచెం మీకు ప్రెషర్ తగ్గుద్ది. అర్ధాష్టమ శని ఎఫెక్ట్ కూడా చాలా వరకు కూడా వీళ్ళకి తగ్గినట్టే. ధనురాశికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ వారంలో వీరికి యోగిస్తున్న గ్రహాలు: ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో శని, దశమంలో కేతువు. 3 గ్రహాల యొక్క అనుకూలత ఇక్కడ ధనుసు రాశి వారికి ఉంది. ఈ రాశికి సంబంధించి 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ బుధ శని 3 రోజులు కూడా ధనురాశి వారికి అనుకూలంగా ఉంది. ధనురాశి వారికి సంబంధించి ఎప్పుడైతే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించినప్పుడు ఈ వారం ప్రారంభం లేకపోతే ఈ వారం కొంచెం ముందు నుంచి కూడా ఒక విధమైన ఒక సమ్ టెన్సిడ్ ఫీలింగ్స్ లాంటివి ఏర్పడుతూ వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. ఇది క్రమంగా ఏంటంటే నెమ్మదిగా ఆ ఉద్యోగం చేసుకునే పరిస్థితులకి సంబంధించి ముఖ్యంగా 30, 1, 2 తారీఖుల్లో ఈ 3 రోజులు కూడా కొంత పాస్ బటన్ నొక్కాల్సి వచ్చే ఆస్కారాలు కానీ, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లోనూ వ్యాపారానికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఇక్కడ కొంతవరకు వీటికి సంబంధించిన విషయాల్లో ఏవో చిన్నపాటి అబ్స్టెకిల్స్, అవరోధాలు అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశికి ఏదైనా కూడా ఈ వారం 30, 1, 2, 30వ తారీఖు, 1వ తారీఖు, 2వ తారీఖు ఈ 3 రోజులు కూడా కొంత హెక్టిక్ టైం షెడ్యూల్ అనేది ధనురాశి వారికి కనిపిస్తూ ఉంది. అలాగే ముఖ్యంగా కొన్ని ఎక్స్పెన్సెస్, ఖర్చులు కూడా సూచితంగా ధనురాశి వారికి కొంచెం ఖర్చుల విషయంలో కూడా కొంచెం ఎలివేటెడ్గా ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మంగళ బుధవారాల్లో చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, అలాగే ఈ రాశికి చాలా వరకు కూడా గురువు భగవానుడు మీ రాశ్యాధిపతి సంచారం కూడా కొంచెం సమ్ అన్కంఫర్టబుల్ ప్లేస్. 6th హౌస్ ఈజ్ సమ్ అన్కంఫర్టబుల్ ప్లేస్. ఎందుకంటే మనిషి అనేవాడు అందరూ చక్కగా నన్ను అభిమానించాలి, అందరూ నా దగ్గర రావాలి, అందరూ నాకు సహకరించాలి, నేను ఏం చేసినా స్మూత్గా ఉండాలని కోరుకుంటాడు. ఏ మనిషి అయినా సరే కోరుకునేది అదే. బట్ ఇక్కడ 6th హౌస్ ఈజ్ న్యాచురల్ సమ్ అన్కంఫర్టబుల్ హౌస్ అవటం. సో ఇక్కడ చంద్రుని యొక్క సంచారం కూడా మీకు ఈ రాశి వాళ్ళకి సంబంధించి మంగళ బుధవారాల్లో రాశిలో ఉన్నప్పటికీ కూడా కొంచెం రాశ్యాధిపతి. సో ఈ డీలింగ్ విత్ సమ్ ట్రబుల్స్, కొంచెం సమస్యలకి సంబంధించి అది ఏవైనా సరే, ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, అప్పులకి సంబంధించి, లోన్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, సో ఇతరత్ర మీకు ఏదైతే కొంచెం ఎక్కువగా ఈ టైంలో కోఆపరేషన్ చేసేవాళ్ళు కాకుండా ఈ నాన్ కోఆపరేటివ్ వాళ్ళు ఉన్నారో, సో వాళ్ళ వల్ల ఎదురవుతున్న కొన్ని సమస్యలు కావచ్చు, అంటే శత్రు పీడకి సంబంధించిన విషయాలు కావచ్చు, వీటికి సంబంధించిన విషయాల్లో చాలా ఇంటెలిజెన్స్గా మీరు వ్యవహరిస్తూ మీకు వచ్చే సమస్యను మీరు అధిగమించేటట్టు ప్లాన్స్ చేసుకోవడంలో చాలా వరకు ధనుసు రాశి వాళ్ళు సఫలీకృతం అవుతారు. బట్ ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే ధనుసు రాశి వాళ్ళకి ఇక్కడ మనం మేజర్గా తప్పకుండా విడిగా ఒక వీడియో చేసుకోవాల్సిన అవసరం వచ్చింది, చేద్దాం కూడా. ధనుసు రాశి వాళ్ళకి ఈ సమయంలో చాలా అవసరం. సో వీళ్ళు చాలా కాన్షియస్గా, చాలా సబ్కాన్షియస్ మైండ్ని, అంటే వీళ్ళ మైండ్ని చాలా కాన్షియస్గా ఉంచుకుంటూ, అంటే ఎలా అంటే మిమ్మల్ని ఎక్కడన్నా ఒక కీ రోల్ పొజిషన్లో ఉంచారనుకోండి,
అమ్మో అది చాలా వరకు కేర్గా మనం ప్రతిదీ అబ్జర్వ్ చేస్తే అలా ఎవరికి వదిలేయడానికి వీలు లేదు అనేటట్టు కొన్ని సిచ్యువేషన్స్ ఉంటారు చూసారు. అలాగా ప్రతి విషయానికి కీన్గా మీరే అబ్జర్వ్ చేసుకుంటూ ఎవరి మీద వదిలేయకుండా సబ్కాన్షియస్ మైండ్ని ఎప్పుడు కూడా నిద్రలో లేపి అడిగినా కూడా అయాస్ అవును చెప్తాడు, నిద్రలో లేపి అడిగినా చెప్పేస్తాడు అనేది అంటూ ఉంటారు సార్. అంత కాన్షియస్ పవర్ ఉండాల్సిన అవసరం ఈ యొక్క ట్రాన్సిట్లో మనకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కనిపిస్తుంది. మంగళ బుధ అలాగే గురు శుక్రవారాల్లో చూస్తే ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళకి కొంచెం ఊరట కలిగించే విషయం ఏంటంటే ద్వితీయ స్థానంలో శుక్రుని యొక్క సంచారం. ఇది చాలా ప్లెజెంట్. ఎందుకంటే ద్వితీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం మిత్రక్షేత్రంలో మకర రాశిలో శని ఇంట్లో, శని కూడా రెట్రాగ్రేషన్లు అన్నీ కంప్లీట్ చేసేసుకొని తృతీయ స్థానంలో ఫార్వర్డ్ మోషన్లో ఉన్నారు. ఇక్కడ మీరు ఎంత ఎఫర్ట్ అయితే పెడతారో దానికి తగ్గ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ మీకు ఈ మాసం కనిపిస్తుంది. కాబట్టి మీరు చక్కగా ఎదగాలి, ఫైనాన్షియల్గా కొంచెం స్టెబిలైజ్ అవ్వాలి అనుకుంటే మీరు ఎంత కష్టపడతారో, మీరు ఎంత ఎఫర్ట్ పెడతారో దానికి తగ్గట్టుగా లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా, కుటుంబ పరంగా కూడా చాలా సునాయాసంగా మంచి ప్లెజెంట్ ప్లానెట్ శుక్రుడి యొక్క సంచారం మిత్రక్షేత్రంలో ఉండటం వల్ల అందరికీ చక్కగా అర్థమయ్యే రీతిలో మంచి ప్లెజెంట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా మంచి మధురమైన వాక్కులతోనే మీ మాటలతోనే ఇంట్లో వాళ్ళందరి చేత మీకు ఏమేం కావాలి అన్ని పనులు చేయించుకుంటా ఒక సామరస్యమైన ధోరణితో కొంచెం ప్లెజెంట్ సిచ్యువేషన్స్ని గృహ వాతావరణాన్ని ఉంచుకునే ప్రయత్నం చేస్తారు. సో దీనిలో నాకు శుక్రుడి యొక్క బలం చాలా వరకు ఉపయోగపడడం వల్ల వారం ప్రారంభం అయితే చాలా అన్కంఫర్టబుల్గా స్టార్ట్ అయ్యి కొంత ఖర్చులు పెరిగి అలా ఉన్న వాతావరణం నెమ్మదిగా దాని నుంచి బయటకు వచ్చి స్టెబిలైజ్ అయ్యి మళ్ళీ మీ ఫ్యామిలీని, ఫైనాన్షియల్ని, మీ యొక్క కష్టాన్ని, మీ యొక్క పరాక్రమాన్ని, మీ యొక్క ధైర్యాన్ని మళ్ళీ చక్కగా మీరు ఎనేబుల్ చేసుకుంటూ ముందుకెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి అక్కడ. సో కాబట్టి ఈ రాశి వారికి ముందు ఇందాక మనం చెప్పినట్టు సబ్కాన్షియస్ మైండ్ చాలా మీరు ప్రతి విషయంలో కూడా ఎలర్ట్గా ఉండే ధోరణితో ఉద్యోగంలో కూడా ఏది నెగ్లెక్ట్ చేయకుండా ఉన్న పరిస్థితులతో మీరు ముందుకు వెళ్తూ ఉంటే చాలా వరకు ధనుసు రాశి వాళ్ళకి ప్లస్ అవుతుంది. కాబట్టి ఈ రాశికి మనం మేజర్గా చూసినట్టయితే అటు ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లోనూ, సంతానానికి, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం లో లెవెల్ సిగ్నల్స్ అనేవి ఈ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అందుకని పిల్లల హెల్త్కి సంబంధించిన విషయాల్లో కేర్ తీసుకోవడం, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కూడా కొంచెం మరి షేర్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏ వెయిట్ విషయాల్లో అయినా ఓకే అవన్నీ ఎందుకు పెడతామంటే జనరల్గా దానివల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందని, బట్ కొంచెం అబ్జర్వ్ చేసుకుని పెట్టుకోవడం అనేది మంచిది. సో ఇన్స్టెంట్గా అయితే ఏది అయితే నాకు కొంచెం ఎక్కువ దానివల్ల ప్రయోజనం ఏమి కనిపించే ఉద్దేశం అయితే నాకు అక్కడ పరిస్థితులు ఏం కనిపించట్లా. అండ్ అట్ ద సేమ్ టైం లైఫ్ విషయంలో అయినా, సంతానానికి సంబంధించిన విషయాలు కొంచెం కేర్ తీసుకునే విషయంలో అయినా, ఎవరైనా క్యారింగ్ వాళ్ళు ఉన్నప్పుడు చక్కగా ఏదైతే డాక్టర్ ప్రికాషన్స్, ఏదైతే ఎక్కువ బెడ్ రెస్ట్ తీసుకుంటా చక్కగా అన్నీ కూడా స్మూత్గా ఫాలో అవుతూ ఉంటాం చాలా మంచిది. సో ఈ రాశికి మేజర్గా మనం చూసినట్టయితే కొన్ని సందర్భాల్లో ఎదుటి వాళ్ళు బిజినెస్ పార్ట్నర్ వీళ్ళు ఎదుటి వాళ్ళు హ్యాండ్ ఇవ్వటం వల్ల కొంత ఎక్కువ ఖర్చులు పెరిగే ఆస్కారాలు ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ మీ ఐడియాలజీ కానీ మీతో ఎవరైతే పార్ట్నర్షిప్ చేస్తారో వాళ్ళ ఐడియాలజీ కానీ, అది లైఫ్ పార్ట్నర్ కావచ్చు, పార్ట్నర్షిప్ చేసేవాళ్ళు కావచ్చు, క్లోజ్ రిలేషన్షిప్, ఈ టైంలో ఇద్దరు ఐడియాలజీలు కలవకపోవడం అనేది మెయిన్గా చెప్పదగిన విషయం. సో కాబట్టి ఐడియాలజీలు కలవకపోవటం వల్ల ఎక్కువ ఇబ్బంది పడే ఆస్కారాలు ఉన్నాయి. ఎప్పుడైతే మీకు ఎదుటి వాడితో లింక్డ్గా ఉంటాయో పని దానికి సంబంధించి మేజర్గా, సో కాబట్టి ఎదుటి వాళ్ళ ఐడియాలజీ వేరు, నా ఐడియాలజీ వేరు అని అనుకున్నప్పుడు అనవసరంగా ఈ ఐడియాలజీల విషయంలో వాళ్ళ పనిలో మనం ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండటం అనేది చాలా మంచిది అంతే. సో ఈ ధనురాశి వాళ్ళకి ముందు రాశ్యాధిపతి గురుడి యొక్క సంచారం కొంచెం అనుకూలత లేదు కాబట్టి ముందు దేవానాంచ ఋషినాంచ గురుబలం పెంచుకోండి. సో ఇక్కడ మేజర్గా ఏంటంటే కేజింపావు గోధుమలు ఒక రెడ్ క్లాత్ రవికి, కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ కుజుడికి, ఇటు రవికి ఆదివారం అటు కుజుడికి మంగళవారం దానం ఇవ్వటం మంచిది. రవి కుజ గురుల యొక్క నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవడం ధనుసు రాశి వాళ్ళకి చాలా 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 మంచిది. గుర్తుపెట్టుకోండి. ఎంతసేపు అంటే అంతసేపు అయినా
మీరు చక్కగా టైం గడిపినంతసేపు చేసుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఈ మంత్రాలన్నీ కూడా మనకి ఆ వ్యూస్ సబ్స్క్రైబ్ మధ్యలో మోర్లో డిస్క్రిప్షన్లోనే అన్ని మంత్రాలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళక్కర్లా, డిస్క్రిప్షన్లో మీరు ఒకసారి చూసుకుంటే అన్ని మంత్రాలు ఉన్నాయి, చక్కగా చూసుకుని చదువుకోవచ్చు. ఇక మకర రాశి వారికి సంబంధిద్దాం. మకర రాశి వారికి రాశిలో శుక్రుడు యోగిస్తున్నారు, తృతీయంలో రాహు యోగిస్తున్నారు, పంచమంలో గురుడు యోగిస్తున్నారు, లాభంలో రవి, లాభంలో బుధుడు, లాభంలో చంద్రుడు. మొత్తంగా 6 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి చాలా బాగుంది. ఈ రాశికి మనం చూసినట్టయితే 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ. సో 4 రోజులు కూడా ఈ రాశికి చక్కగా మంచి అనుకూలత ఉంది. ఈ రాశికి సంబంధించి మకర రాశి వారికి మేజర్గా వారం ప్రారంభమే చక్కగా లాభస్థానంలో రవి ఉండటం, లాభస్థానంలో చంద్రుడు, లాభస్థానంలో బుధుడు అంతా బాగున్నారు. సో కాబట్టి ఈ రాశి వారికి ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తుల రీత్యా కావచ్చు, అలాగే అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, సో ఇక ఇతరత్ర ఉద్యోగపరమైన విషయాల్లో అయినా ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా చక్కగా మంచి సానుకూలమైన పరిస్థితులు, అటు వ్యాపారపరంగా అయినా దేని పరంగా అయినా కొంచెం కొన్ని ప్రాఫిటబుల్ సిచ్యువేషన్స్ అనేవి ఉన్నాయి మకర రాశి వాళ్ళకి. బట్ వీళ్ళకి ఉన్నదల్లా ఒకటే, ఏదైనా లాభం కావాలన్నా, వీళ్ళకి ఏదైనా ప్రయోజనం కావాలన్నా, వీళ్ళకి ఏదైనా బెనిఫిట్ అవ్వాలన్నా, వీళ్ళకి ఏదైనా పేరు రావాలన్నా ఫస్ట్ ఎదుటోడితో గొడవతోనే వీళ్ళకి స్టార్ట్ అవుద్ది. సో గృహిణుల సంగతి ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళతోనే గొడవలు అవుతుంటాయి జనరల్గా. ఎవరైతే ఉంటారో మీ కుటుంబ సభ్యులు వాళ్ళతో అనవసరంగా. సో ఇక్కడ కొంత మంచి సానుకూలమైన పరిస్థితులు కనిపిస్తుంటాయి, కానీ ఆ పరిస్థితులన్నీ కూడా ఎదుటి వాళ్ళతో, మీ క్లోజ్ రిలేషన్స్తోనే. ఉద్యోగంలో అయితే ఎవరైతే మీతో పాటు పనిచేస్తుంటారో వాళ్ళతో, సహచర వర్కర్లతోనూ, చదువుకునే పిల్ల అయితే డిగ్రీ అయితే వాళ్ళ ఫ్రెండ్స్తోనూ, ఇంట్లో వాళ్ళు గృహిణులు అయితే ఇంట్లోనూ కుటుంబ సభ్యులతోనూ, ఇలాగా ఎక్కువగా వీళ్ళకి ఎదుటి వాళ్ళతోనే అనవసరంగా చిన్న చిన్న చిరుబుర్రలాటలు అవుతూ ఉంటాయి అన్నమాట. ఇటు మనకి ఏదైనా గెయిన్ వచ్చిందని ఆనందపడాలా, లేకపోతే ఆడితో గొడవైనందుకు బాధపడాలా అర్థం కాని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అనవసరంగా ఇక్కడ మీ దగ్గర వాళ్ళతోనే వచ్చి అనేకమైన డిస్ప్యూటేటివ్ సిచ్యువేషన్స్, పరిస్థితులు ఏమైనా ఉంటే కొంచెం గొడవకి దారి తీసేవి కానీ, డిబేట్కి దారి తీసేవి కానీ, వాదనకి దారి తీసేవి కానీ దూరం చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మంగళ బుధవారాలు చూస్తే 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఈ రాశి వాళ్ళకి సంబంధించి వీళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ మీద కావచ్చు, అలాగే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు కొన్ని ఖర్చులు అనేవి మీరు చేసే ఆస్కారాలు ఉన్నాయి. సో అలాగే అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఈ రాశికి సంబంధించి ఎక్కువగా సంతానపరమైన విషయాల్లోనూ, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లోనూ, చాలా వరకు మీ ఉద్యోగంలో కొంతవరకు మీ క్రియేటివిటీ ఎదుటి వాళ్ళకి నచ్చే విషయంలో కొంచెం సానుకూలమైన పరిస్థితులు ఉంటాయి. కాకపోతే హెక్టిక్ షెడ్యూల్, హెక్టిక్ స్ట్రెస్, హెక్టిక్ టెన్స్ అనేది మంగళ బుధవారాల్లో కనిపిస్తుంది. ఇక గురు శుక్రవారాల్లో రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. ఈ రాశికి చాలా అద్భుతమైన విషయం ఏంటంటే రాశిలోనే శుక్రుడి యొక్క సంచారం ఉంది. కాబట్టి ప్రజెంట్ ఈ రాశికి సంబంధించి శుక్రుడి యొక్క సంచారం చాలా వరకు కూడా మంచి ప్లెజెంట్నెస్ని క్రియేట్ చేస్తుంది. ఇంతకాలం చాలా వరకు అంటే 1 ఇయర్గా ఏళ్ళు నడిచిని ఎండింగ్ ఫేస్ నడుస్తూ ఉంది. అంటే ఈ టైంలో రాశిలోకి శుక్రుడు రావటం ఎంత స్ట్రెస్, స్ట్రెయిన్, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి సంబంధించి, మైండ్కి సంబంధించి స్ట్రెస్ ఉన్నా ఈ టైంలో కొంతవరకు ఎప్పుడూ లేనిది కొంచెం నేను కొంచెం ఎలివేటివ్గా కనిపించాలి, కొంచెం జనాల్లో నేను చాలా ఆకర్షణీయంగా ఉండాలి, లేకపోతే ఇలాంటి కొన్ని ఆలోచనలు మీకు రావటం, మైండ్ని ప్లెజెంట్గా చేసుకోవటం, చాలా స్మూత్ మూవింగ్తో ప్లెజెంట్గా అందరినీ అప్రోచ్ అవటం, ఇలాంటివి మకర రాశి వాళ్ళకి గురు శుక్రవారాల్లో చక్కగా బాగుంది. వారాంతానికి చూసినట్టే కనుక ఈ రాశికి ద్వితీయ స్థానంలో ఏలినాటి శని ఎండింగ్లో ఉంది. బట్ ఓకే, 2 సార్లు రెట్రగ్రేషన్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు శని ఫార్వర్డ్ మోషన్లోకి వస్తున్నారు. కాబట్టి చాలా వరకు ఫ్యామిలీ పరంగా ఎదురైన అనేకమైన చిన్నపాటి డిస్టర్బెన్సెస్ కావచ్చు, ఫైనాన్షియల్గా మీకు ఎదురైన అనేకమైన ఖర్చుల విషయాల్లో కావచ్చు, ఇప్పుడు కొంచెం ఇవన్నీ స్లో డౌన్, కొంచెం స్మూత్ అవటం వల్ల కొంచెం మీకు మంచి ప్లెజెంట్నెస్ అనేది ఏర్పడటం అనేది గమనించదగిన విషయం. కూడా కొన్ని ఖర్చులు తగ్గడం, కుటుంబంలో కూడా కొన్ని సమస్యలు తగ్గడం, ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం మెరుగుదల కనిపించటం మకర రాశి వారికి మనం గమనించదగిన విషయం. ఈ రాశికి సప్తమంలో కుజుడు, అలాగే ద్వితీయంలో శని, ఈ రెండు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. కాబట్టి
ధరణీ గర్భ సంభూతం కుజన ఉగ్ర శాంతి మంత్రం మకర రాశి వాళ్ళు ఎంత చేసుకుంటే వీళ్ళకి అంత మంచిది. ధరణి గర్భ సంబంధం కుజుడికి సంబంధించి, అలాగే శనికి సంబంధించి నీలాంజన సమావాసం శని నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం, ప్రతి శనివారం చక్కగా శనికి తైలాభిషేకం చేసుకోవటం, ఈ రెండు చేస్తే ఇంకా మంచి బెటర్మెంట్ రిజల్ట్స్ వస్తాయి. అలాగే ఆ వ్యూస్కి సబ్స్క్రైబ్ బటన్కి మధ్యలో మనకి డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, దానిలోనే మనకి అన్ని మంత్రాలు కూడా నవగ్రహ శాంతి మంత్రాలు అండ్ మిగతా ఏమేం చేసుకోవాలో చెప్పే మంత్రాలన్నీ దానిలో ఉంటాయి. కాబట్టి ఎక్కడికి వెళ్ళక్కర్లా, డిస్క్రిప్షన్లో మీరు చూసుకోవచ్చు. కుంభరాశికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి మనం చూస్తే కనుక వీళ్ళకి మెయిన్గా దశమంలో రవి, దశమంలో బుధుడు, షష్టమంలో కుజుడు, వ్యయంలో శుక్రుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వాళ్ళకి మనకి కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే కుంభరాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక ఈ వారం 10, 11, 12, 1 స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందంటే ఆది, సోమ, మంగళ, బుధ, శని మొత్తంగా 5 రోజులు కూడా మంచి అనుకూలమైన ఫలితం అనేది వీళ్ళకి కనిపిస్తుంది. మంచి స్ట్రాంగ్ మైండ్తో మంచి విల్ పవర్తో ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. వారం ప్రారంభమే కుంభరాశి వాళ్ళకి చక్కగా దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవటం, అలాగే దశమంలోనే రవి యొక్క సంచారం, బుధుడి యొక్క సంచారం, యోగించే గ్రహాలన్నీ కూడా దశమ స్థానంలో ఉంటాం. కానీ ఉద్యోగ పరంగా కొన్ని మిస్కమ్యూనికేషన్స్, సరైన కమ్యూనికేషన్స్ లేకపోవడం, ప్రొఫెషన్ పరంగా ఎలాగ మూవ్ అవ్వాలి ఏంటి, ఏం చెప్పకుండా వెళ్ళిపోతాడేంటి, మధ్యలో ఆపేడు ఏం చేయాలో చెప్పకుండా అంటుంటారు చూసారా, అలాంటి సిచ్యువేషన్స్ ఏవో మొదటి 2 రోజులు ఇక్కడ ఎదురయ్యే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. అలాగే అయితే ఇక్కడ షష్టమ స్థానంలో కుజుడి యొక్క సంచారం కావచ్చు, దశమంలో ఈ గ్రహాలు కావచ్చు, మనకు చెప్పేది ఒకటే, కుజుడి యొక్క సంచారం అక్కడ మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్. ఇలాంటి ఫైటింగ్ ప్లానెట్ ఎప్పుడైతే ఫైటింగ్ హౌస్ అయినా 6th హౌస్లో అయినా సంచరిస్తూ ఉన్నారో మీకు ఏమైనా ట్రబుల్స్ రావచ్చు, ఆరోగ్యపరంగా అయినా శత్రువుల పరంగా అయినా ఎలాంటి సమ్ చిన్నపాటి ప్రాబ్లమ్స్, సమస్యలు వచ్చినా కూడా డెఫినెట్గా ఒక యోధుడు ఆ యొక్క హౌస్లో ఉండటం వల్ల తప్పకుండా వచ్చే సమస్యని వాళ్ళు ఫైట్ చేసి బయటపడడం, అది హెల్త్కి సంబంధించా శత్రువుకి సంబంధించి ఏదైనా సరే, బట్ సమ్ కాన్ఫ్లిక్ట్స్తో మీరు చాలా లాంగ్ రన్గా పోరాడాల్సి వస్తూ ఉంటుంది. బట్ వాటి నుంచి మీరు తప్పకుండా ఓవర్కమ్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది. ఈ టైంలో కోర్టు కేసెస్కి సంబంధించి కావచ్చు, వివాదాస్పదమైన విషయాల్లో కావచ్చు, కొంచెం లాంగ్ రన్గా మీరు ఎక్కువ పోరాడాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. సో ఈ పోరాటంలో ఇక్కడ మనకి యోగించే గ్రహాలు రవి, చంద్ర, బుధులు దశమ స్థానంలో ఉండడం తప్పకుండా మీకు ఇక్కడ ఎలివేషన్, ఇటు ఇన్ఫ్లుయెన్స్ పరంగా కావచ్చు, అటు దశమ స్థానంలో దిగ్బలంలో ఈ గ్రహాలు యోగిస్తాయి కాబట్టి మీరు చేసే కర్మస్థానంలో ఈ గ్రహాలు మీరు చేసే పనిలో మంచి సానుకూలతను క్రియేట్ చేస్తాయి ఫస్ట్ ప్రొఫెషనలైజ్డ్గా. అలాగే నూతన ఉద్యోగానికి సంబంధించి ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా ఇక్కడ ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కొంచెం మెరుగుదల కనిపిస్తూ ఉంది. అలాగే మంగళ బుధవారాల్లో చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశికి సంబంధించి ఎక్కువగా గృహపరమైన విషయాల గురించి, వాహనపరమైన విషయాల గురించి, ప్రాపర్టీస్ రిలేటెడ్ మ్యాటర్స్ గురించి, ఇంటికి సంబంధించిన విషయాల్లోనే మీరు ఎక్కువగా మీకు ఆలోచనలు చేయటం, దాని మీద ఎక్కువ ఖర్చు పెట్టాల్సి రావడం, దాని మీద ఏదైనా సరే ప్రాపర్టీ స్థిరాస్తుల గురించి మాత్రమే మనం డబ్బుని ఇన్వెస్ట్ చేద్దాం అనే విషయంగా మీరు ఎక్కువగా ఆలోచించే ఆస్కారాలు కూడా ఈ రాశి వారికి ప్రజెంట్ కనిపిస్తున్నాయి. ఇక గురు శుక్రవారాల్లో కూడా మనం చూసినట్టయితే 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. అఫ్కోర్స్ ఈ రాశికి మంచి యోగకారకుడు కుంభరాశికి 1000 స్థానంలో ఉన్నాడు. సో ఎప్పుడైతే ఈ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతుందో చాలా వరకు కూడా కొన్ని ఖర్చులు ఉంటాయి, ఇష్టపూర్వకమైన ఖర్చులు, అది కొంచెం స్పిరిచువల్ యాక్టివిటీస్ కావచ్చు, కొంచెం దైవ కార్యక్రమాలు చేసుకోవడం వల్ల కావచ్చు, కొంచెం శుభకార్యాలకు నిమిత్తం కావచ్చు, కొన్ని ఖర్చులు అనేవి ఈ విధంగా శుక్రుడి వల్ల ఉండే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి. బట్ ఏంటంటే మంచి స్లీప్ అనేది ఈ టైంలో కుంభరాశి వాళ్ళకి చాలా లోటు. యాక్చువల్గా చెప్పాలంటే ఆ మంచి స్లీప్ని కుంభరాశి వాళ్ళు పొందగలుగుతారు. ఇక వారాంతానికి చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. సో 2 సార్లు శని వక్రం కంప్లీట్ అయిపోవటం కుంభరాశి వాళ్ళకి చాలా వరకు ఆరోగ్యపరమైన సమస్యలు కావచ్చు, కాన్ఫిడెన్స్లో లోపాలు కావచ్చు, వివిధ ఆరోగ్య సమస్యలు ఇలాంటివి ఎన్నో వీటిని ఎదుర్కొని నెమ్మదిగా ఓవర్కమ్ అవుతా ప్రజెంట్ ఇప్పుడు వాటి నుంచి కొంచెం ఉపశమనం పొందుతూ కొంచెం ఫేడ్ అవుట్ అవుతూ ఉంటాయి అలాంటి సమస్యలన్నీ కూడా. అలాగే మ్యారిటల్ లైఫ్లో, బిజినెస్ లైఫ్లో పార్ట్నర్తో కానీ, మ్యారిటల్ లైఫ్లో పార్ట్నర్తో కానీ వచ్చిన అనేకమైన ఇబ్బందులు కొంచెం సానుకూల పడుతూ ఉంటాయి. సో కుంభరాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక మెయిన్గా ఈ రాశికి ప్రజెంట్ మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో అయినా, వివాహాది శుభకార్యాల విషయంలో అయినా, బిజినెస్ పరమైన విషయాల్లో కూడా మంచి పాజిటివ్
పాజిటివ్గానే వీళ్ళకి కొంతవరకు మనకి సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో అర్ధాష్టమ గురుదోషం, రాశిలో శని దోషం ఈ రెండు కూడా కొంచెం వీళ్ళకి ఇంపాక్టివ్ కాబట్టి దేవానాంచ ఋషినాంచ చక్కగా గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోండి. దత్తాత్రేయులు వారిని దర్శించుకోవడానికి ట్రై చేయండి. అలాగే రాశిలోనే శని సంచారం, మీ రాశ్యాధిపతి ఆయన కాబట్టి నీలాంజన సమావాసం ఎంతగా చదువుకుంటే మీ మైండ్ అంత స్టేబుల్ అయ్యి ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా ఈ మంత్రాలన్నీ కూడా మనకి డిస్క్రిప్షన్లో ఆ వ్యూస్కి సబ్స్క్రైబర్ బటన్కి మధ్యలో మనకి మోర్ అని ఉంటుంది కదా, ఆ డిస్క్రిప్షన్లోనే చక్కగా అన్ని మంత్రాలు ఉన్నాయి. ఎవరు ఈ రాశుల వాళ్ళు ఏ మంత్రాలు చేసుకోవాలనేది అక్కడ చూసి చేసుకోవచ్చు, అక్కడ దాకా కూడా వెళ్ళక్కర్లా. సో కాకపోతే ఏంటంటే ఒక చిన్న ఇష్యూ ఇక్కడ వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మీరు ఎక్స్పెక్ట్ చేసుకున్న ప్రాఫిట్స్ విషయంలోనూ, సంతాన పరంగా మీరు ఎక్స్పెక్ట్ చేసుకున్న ఎన్ని లాభదాయకమైన విషయాల్లో కానీ సో కొంతవరకు వీటి విషయాల్లో సో అన్మ్యాచ్డ్గా ఉంటూ ఉంటుంది. సో ఓకే మా పిల్లగాడికి ఈసారి ఇన్ని మార్కులు వస్తాయి అనుకున్నా, సో అది కొంచెం అన్మ్యాచ్డ్గా ఉంటుంది. మీరు అనుకున్నది ఒకటి అయితే సో ఎందుకో కొంచెం మ్యాచ్ అవ్వకపోవడం అంటే సో ఇలా ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో వచ్చే ప్రాఫిట్స్ విషయంలో అయినా కొంచెం అన్మ్యాచ్డ్గా ఉంటూ ఉంటుంది. సో ఈ ఒక్క సిచ్యువేషన్ మాత్రం మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మీన రాశి వారికి సంబంధించి చూద్దాం. మీన రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఈ వారం ఈ రాశి వారికి మెయిన్గా మొన్నటి వరకు కూడా ఒక గ్రహం కూడా యోగించాల ఈ రాశి వాళ్ళకి. సో నవగ్రహాల్లో సో ఎందుకంటే ఎక్కువ జాగ్రత్త పడతారు, ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా చక్కగా ఉన్నట్టు మనం చెప్పుకుంటూ వెళ్తే సో వినటానికి ఎప్పుడు నిజం అంటే నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది, అలాగే కష్టంగానే ఉంటుంది. బట్ అది వినటం వల్ల ఏంటంటే కొంచెం జాగ్రత్త ఎక్కువ అవటం వల్ల వినడానికి ఇష్టపడ్డ కొద్దో గొప్ప కొంతమంది అంటే సాహసం చేసిన వాళ్ళు కనీసం సేవ్ అవ్వగలుగుతారు. సో దానివల్ల మేజర్గా ఏంటంటే ఇప్పుడు ఈ వారం నుంచి శుక్రుడి యొక్క బలం పెరుగుతుంది. ఒక్క శుక్రుడు మాత్రం చక్కగా వీళ్ళకి లాభస్థానంలోకి వస్తున్నారు. లాభస్థానంలో శుక్రుడి యొక్క సంచారం మీన రాశి వాళ్ళకి ఇక్కడ కొంత బెనిఫిటబుల్గా మనకు కనిపిస్తుంది. 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వారికి. అలాగే మంగళ, బుధ, గురు, శుక్ర 4 రోజులు కూడా మీన రాశి వాళ్ళకి చంద్రబలం చక్కగా మంచి అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి వారం ప్రారంభమే చూస్తే కనుక చాలా వరకు ఇక్కడ భాగ్యస్థానంలో ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంది. సేవింగ్స్ ఎక్కువ ఖర్చు అయ్యే ఆస్కారాలు మనకి ఇక్కడ బాగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే జర్నీస్ వల్ల, లాంగ్ జర్నీస్ వల్ల కావచ్చు, దూర ప్రయాణాల వల్ల కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ గురించి మీరు పెట్టుకున్న విషయాల్లో దానికి సంబంధించిన రిజల్ట్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొంచెం వీటన్నిటి విషయాల్లో ఎక్కువ మీరు కేర్ తీసుకోవాల్సిన అవసరం మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఫారెన్ ట్రావెల్లో అయినా, ప్రమోషన్స్ గురించి అయినా ఇక్కడ చాలా వరకు ఏంటంటే కుజస్తంభన పంచమంలో జరగటం, అలాగే భాగ్యస్థానంలో కూడా రవి, చంద్ర, బుధులు లాంటి కొంచెం యోగించే గ్రహాల యొక్క అనుకూలత లేదు అక్కడ. సో దీనివల్ల మేజర్గా చాలా వరకు కూడా ఇక్కడ ఈ రాశి వాళ్ళు లైఫ్ గ్రోత్కి సంబంధించి, మీరు పడే కష్టానికి సంబంధించి, పెట్టే ఎఫర్ట్కి సంబంధించి, అదృష్టానికి సంబంధించిన విషయాల్లో ప్రజెంట్ మీకు ఏదన్నా చిన్న డిఫెక్ట్ ఏదైనా కనిపిస్తే ఓకే ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది అనుకోని తప్పించి దాని గురించి డిసప్పాయింట్మెంట్ అవ్వద్దు. సో మేజర్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి అంటే ఫారెన్ ట్రావెల్స్ కానీ, దూర ప్రయాణాలకు కానీ, ఫాదర్కి సంబంధించిన విషయాల్లో కానీ, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కానీ, అలాగే కొంత కుటుంబానికి సంబంధించిన విషయాల్లో సడన్ ఎక్స్పెన్సెస్ విషయాల్లో కానీ కొంచెం ఖర్చులు రేజ్గా కనిపిస్తూ ఉన్నాయి. సో అక్కడ పంచమంలో కుచుడి ఏమో యాక్చువల్గా మనకు వచ్చే జనరల్గా నీచ కుచుడు అక్కడ కుజస్తంభన జరుగుతూ మనం పెట్టుకునే అనేకమైన ఎక్స్పెక్టేషన్స్లో కుజస్తంభన వల్ల కూడా కొంత ఇటీవీ ఖర్చు అవ్వటం, అటు రావాల్సిన రాకపోవటం, ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే సంతానానికి సంబంధించి కుజుడి యొక్క ఇంపాక్ట్ వల్ల చిన్నపాటి ఎఫెక్ట్స్ పిల్లలకి సంబంధించి ఉండే ఆస్కారాలు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, లవ్ లైఫ్లో అయితే అసలు ఒక ఈ కుజస్తంభన జరుగుతూ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని అభిమానించే వాళ్ళు, లేకపోతే ఎక్కువ మీరంటే ఆప్యాయత చూపించేవాళ్ళు, వాళ్ళ పట్ల మీరు సరిగ్గా ఇక్కడ వ్యవహరించకపోవటం వల్ల అది కొంచెం మిమ్మల్ని అభిమానించే వాళ్ళతోనే మీకు ఎక్కువ వ్యతిరేకత స్టార్ట్ అవటం, ఇలాంటివి ఎక్కువగా కనిపించే ఆస్కారం ఉంది. సో ఇలాంటి కండిషన్స్ అన్నింటినీ గుర్తుపెట్టుకొని వీటిని న్యూట్రలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. జ్యోతి ఇష్యం అంటే వెలుగిచ్చేది కాదు, భయపడిచ్చేది కాదు. పరిస్థితులు ఇలా ఉండొచ్చు కాబట్టి వీటి విషయాల్లో జాగ్రత్తగా ఉండమని చెప్పడం. ఇక మంగళ, బుధవారాల్లో మనం చూసినట్టయితే కనుక
ఈ రాశికి దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ మెయిన్గా ఏంటంటే గురువు గారి వక్రం తృతీయ స్థానంలో జరుగుతుంది ఈ రాశి వారికి సంబంధించి. సో ఓకే, వీళ్ళకి ఆల్రెడీ పరిస్థితులు అర్థమైపోయి ఉంటాయి. సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు కొంచెం గడిచిన 2 నెలల నుంచేనే కొంచెం ఎక్కువగా మనకి ఉద్యోగ పరిస్థితులకి సంబంధించి మనం ఓవర్ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది, ఓవర్గా కృషి చేయాల్సి వస్తుంది అనే విషయం వీళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. ఉద్యోగానికి నిమిత్తం అంటే కర్మస్థానాధిపతి అంటే మనం చేసే పని నిమిత్తం ఎక్కువ షార్ట్ జర్నీస్ పడాల్సి రావడం, ఫ్రీక్వెంట్ షార్ట్ జర్నీస్ ఉండటం, దానివల్ల అలసిపోవడం కావచ్చు, ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి రావడం కావచ్చు, రాశ్యాధిపతి తృతీయ స్థానంలో ఉండి వక్రించి ఉండటం వల్ల కొంచెం ఎక్కువ కష్టపడటం, దానివల్ల తప్పేం లేదు. కొంచెం ఎక్కువ కష్టపడుతున్నాం అంటే మనం అదృష్టాన్ని అందుకోవడానికి సంబంధించి మనం ఎక్కువ ప్రయత్నం చేస్తున్నామని అర్థం ఇక్కడ. సో కాబట్టి గురువక్రం కంప్లీట్ అయ్యాక అంతా కూడా మీరు ఇప్పుడు పడ్డ కష్టానికి తగ్గ ఫలితం అక్కడ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ పూర్తిగా మీరు ఇన్వాల్వ్ అయ్యి కష్టపడుతున్నాం, ఎఫర్ట్ పెడుతున్నాం, ఉద్యోగంలో ఇంత కష్టపడుతున్నాం అనుకున్నా సో ఈ కష్టం అంతా కూడా మన అదృష్టం గురించి అనుకోండి. ఇక గురు శుక్రవారాల్లో జనరల్గా మనం చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకి జరుగుతుంది. ఎప్పుడైతే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకి ఇక్కడ జరుగుతూ ఉంటాం, ఇందాక మనం చెప్పుకున్నట్టు శుక్రుడి యొక్క సంచారం కూడా ఇక్కడ లాభస్థానంలో ఉంటాం. ఇది చాలా వరకు కొంత ముఖ్యంగా మీ యొక్క ప్రీవియస్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ మిమ్మల్ని కలిసే ఆస్కారాలు కానీ ఒక ఫోన్ త్రూ కానీ, సో అలాగే శుక్రుడు లాంటి గ్రహం మిత్రక్షేత్రంలో ఉండటం వల్ల కొంచెం ఈ యొక్క ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కళాత్మక రంగాల్లో ఉన్న వాళ్ళకి సంబంధించిన విషయాల్లో వాళ్ళు కొంచెం పరిచయాలు ఈ సమయంలో ఈ ఆస్కారాలు కావచ్చు. అలాగే లాభస్థానంలో ఉన్న ఈ శుక్రుడు యాక్చువల్గా భోగభాగ్యాలకు అధిపతి అయిన శుక్రుడు లాభస్థాన సంచారం ఉండటం వల్ల అట్లీస్ట్ మీకు ఆ శుక్రుడి లాభస్థాన సంచారం మీకు ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ పరంగా ఎటువంటి అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా ఈ సమయంలో శుక్రుడు లాభస్థాన సంచారం మీకు లేకపోయినా అనుభవించే రాతను ఇస్తాడు ఇక్కడ. సో అలాంటిది ఉంటుంది లాభస్థానంలో శుక్రుడి యొక్క సంచారం. ఇక వారాంతానికి చూస్తే చంద్రుడు 10వ స్థానం సంచారంలో ఉన్నారు. ఆల్రెడీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో ఎవరు కలిసినా కూడా అది ఖర్చు కింద మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ 10వ స్థానంలో ఇక్కడ జరుగుతుంది కాబట్టి శని యొక్క సంచారం, ఏలినాటి శని. సో సర్కిల్లో ఎవరన్నా పరిచయమైనా మరి ఎవరన్నా వస్తే మరి వాళ్ళకి సంబంధించి మనం ఏమైనా చూడాల్సి వస్తుంది, అది ఖర్చుగా మారుతూ ఉంటుంది. సో ఖర్చులు ఉంటాయి, ఇలాగ పరిచయాలు ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్పిన సిచ్యువేషన్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకుని మేన రాశి వాళ్ళు మేజర్గా మనకి ఇక్కడ ఒక్క గ్రహమే అనుకూలిస్తూ ఉంది కాబట్టి చక్కగా నవగ్రహాలకి ఒక 27 ప్రదక్షిణలు శివాలయ దర్శనం చేసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ఇక్కడ మేజర్గా అంటే గురుబలం, ఎందుకంటే రాశ్యాధిపతి గురుడయ్యారు కాబట్టి ఎఫర్ట్ అక్కడ ఎక్కువ తృతీయ స్థానంలో ఉన్నారు కాబట్టి దేవానాంచ ఋషీనాంచ గురుముఖాంచన సన్నిభం, గురుమంత్రం ఎంత చేసుకుంటే మీ రాశికి అంత ఛార్జింగ్ పెట్టినట్టు. ఈ సమయంలో ఎంత కష్టపడాలంటే అంత ఓపిక కావాలి, ఓపిక లేకుండా ఎక్కడ కష్టపడతాం. సో కాబట్టి గురు నవగ్రహ శాంతి మంత్రాన్ని ఎక్కువ చదువుకుంటే ఈ రాశి వాళ్ళకి చక్కగా ఫస్ట్ మనకి ఓపిక ఉంటే, మనకి కాన్ఫిడెన్స్ ఉంటే, మనకి మెంటల్లీ మంచి పవర్ ఉంటే ఏ పనైనా చేయగలుగుతాం. కాబట్టి గురు బలాన్ని ఎక్కువ పెంచుకోండి, గురు నవగ్రహ శాంతి మంత్రాన్ని ఎక్కువ చదువుకోండి. అలాగే మనకి అక్కడ డిస్క్రిప్షన్లోనే అంటే ఆ వ్యూస్ అలాగే సబ్స్క్రైబ్ బటన్ మధ్యలో మోర్ అని ఉంటుంది కదా, ఆ డిస్క్రిప్షన్లోనే అన్ని మంత్రాలు ఉన్నాయి. జనరల్గా ఎప్పుడైనా ఎవరే మంత్రాలు చేసుకోవాలన్నా వాటిలోనే ఉన్నాయి కాబట్టి చూసి చేసుకోవచ్చు అందరూ కూడా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్ యొక్క డిసెంబర్ మాసం మొదటి వారానికి సంబంధించిన ఫలితాలు ఈ విధంగా ఉన్న అన్ని రాశుల వారికి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.